అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మిమ్మల్ని జనసేన నాయకురాలు అనాలా, బహిష్కృత నాయకురాలు అడ్వకేట్ రజనీ రాంబ్రహ్మం అనాలా? జనసేన సంబంధించి కార్యకర్తలకి, వీర మహిళలకి, ఆయన మీద అభిమానం ఉండే వాళ్ళకి, పార్టీలో ఉంటూ పార్టీకి సిద్ధాంతాలు వేరే అంటారు, నేను న్యాయవాదిగా ఖండించాను అంటారు. ఇక్కడ ఇంత తెలిసిన మీకు రాజీనామా ఎలా చేయాలో తెలియదు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం అయితే ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడి, మహిళల మీద. మీరు ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చి మద్దతుగా మాట్లాడాలి, కానీ ఆ పార్టీలో పార్టీలు అయినా ఎలా దాడతారు? నడి రోడ్డు మీద ఒక ఫ్లెక్సీ కట్టి ఆ ఫ్లెక్సీ కాపలా కాస్తాను, చెయ్యి వేయండి రా, చెయ్యి నరికేస్తాను. స్ట్రైట్ పాయింట్, జనసేన పార్టీకి మీకు సంబంధం ఉందా లేదా? అంటే సిద్ధాంత పరంగా ఉంది, పార్టీ పరంగా లేదు. అదొద్దు ఒకటే మాట, రెండు నాలుగల ధోరణి వద్దు, నాకు సంబంధం లేదు. ఫిక్స్ ఇది, ఫిక్స్డ్. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు లేకోకుండా రామ్ తాల్లూరి గారు ఎలా మీకు ఫోన్ చేసి చెప్తారు? అవును, గొడవల్లోకి వెళ్ళొద్దన్నారు, నిప్పు పెడతారని ఆయన అనుకోలేదు కదా. మీరు నడుస్తున్న పార్టీ సిద్ధాంతాలు వేరు, అప్పుడు సిద్ధాంతాలు వేరైనప్పుడు, భిన్న ధృవాలైనప్పుడు ఎలా కలుస్తారు? ఓకే, అట్లయితే నేను జనసేన కాదు, ఒక న్యాయవాదిగా, పవన్ అన్న అభిమానిగా, అంతే అంతే. అంబటి రాంబాబు ఇంటిపైనే దాడి చేస్తే నిప్పు పెట్టారని ఎందుకు చెలరేగిపోయారు? అంబటి రాంబాబు కాపానా లేకపోతే సాటి న్యాయవాదనా? పార్టీలో చేరడానికి కులాభిమానంతో చేరా, అంబటి రాంబాబుని ప్రశ్నించడానికి కేవలం రజనీ గారు ఉమెన్ కమిషన్ చైర్మన్ అడిగారు, దానికంతా తూచివ్వో మా పోస్ట్ అన్నారు, అందుకే అలక భూని నేను డ్యామేజ్ చేస్తే డ్యామేజ్ అంత స్థాయిలో ఉన్నాడు ఆయన. ఆయన ఒక అకుంఠిత దీక్షతో ఒక ఎవరెస్ట్ శిఖరం అంత ఎగుతున్న నా అన్నని సైలెంట్గా మీరు విమర్శించండి, మీరు ఇది చేయండి అని అన్న నుంచి ఏమైనా మీకు డైరెక్షన్ ఉంటుందా? బతుకులు మనం కూటమిని కాపాడుకోవాలి, కూటమి తప్పును సమర్థించుకోవాలంటే ప్రజల్లో ప్రశ్నించే ధోరణి ఉన్న పవన్ కళ్యాణ్ ఏంట్రా ఆగుతున్నాడు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే ఇది తప్పు రజని ఇలా మాట్లాడడం గురించి ఎవరైనా అన్నారా? మనల్ని కాదనిపోయిందే, అసలు ఆడిచ్చేద్దాం ఆట. ఇప్పుడు మీ ఆయన ఎందుకు లీవ్ పెట్టాలనుకుంటున్నారు, లాంగ్ లీవ్లో వెళ్ళిపోవాలనుకుంటున్నట్టు పాపం ఎందుకు? 4 ఏళ్ళు వైసీపీతో పోరాడచ్చు కానీ నెల రోజులు కూటమికి ఎదురుగా పోయి నీ పోందా, మేము ఎప్పుడో వైసీపీ కానీ మా కులస్తుడు, మా కాపోడు నన్ను పిలిచాడు, 2 చోట్ల ఓడిపోయాడు, నన్ను పిలిచాడు. బయట మళ్ళీ వైసీపీతో ప్యాకేజ్ తీసుకున్న రజనీ గారిని ఈ టీడీపీ వాళ్ళతో సోషల్ మీడియాలో మొత్తం కూడా ట్రోల్ చేసేస్తున్నారు మిమ్మల్ని. ఈరోజు సోషల్ మీడియాలో నా గురించి జరుగుతున్న ట్రోలింగ్ చూస్తుంటే సార్, ప్రతిరోజు నేను ఏడుస్తున్నాను సార్. అరే ఎలా రాయాలనిపిస్తుంది సార్ ఒక ఆడబిడ్డ గురించి? మధ్యతరగతి బతుకులు ఎప్పుడు మధ్యతరగతివే, మాకు బ్యాక్గ్రౌండ్ ఉందని. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ, నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ప్రముఖ న్యాయవాది రజనీ రాంబ్రహ్మం గారు. ఏంటి ఉత్తా అడ్వకేటు న్యాయవాది అంటుండే నాగరాజు, ఆమె జనసేన కదా అంటున్నారా? నేను ఆ కన్ఫ్యూజన్లో ఉన్నా. రజనీ గారు జనసేనలో ఉన్నారా లేరా, తొలగించారా ఆమె తప్పుకున్నారా అన్న కన్ఫ్యూజన్లో నేను ఉన్నాను. బయటేమో అందరూ ఆమెను సస్పెండ్ చేశారు, బహిష్కృత నాయకురాలు అంటున్నారు. మరి ఇక్కడేమో అదేం కనిపించట్లేదు. మరి ఏం జరిగింది, ఏంటి, ఆమె జనసేనలో ఉన్నట్టా లేనట్టా అనే విషయం ఈ ఇంటర్వ్యూలో మనం క్లారిటీ తీసుకుంటాం. నమస్తే రజనీ గారు. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నాను సార్. ఇప్పుడు నా మొదటి ప్రశ్నకే సమాధానం చెప్పండి. మిమ్మల్ని జనసేన నాయకురాలు అనాలా లేదంటే మాజీ అనాలా, బహిష్కృత నాయకురాలు అడ్వకేట్ రజనీ రాంబ్రహ్మం అనాలా, ఏమనాలి చెప్పండి? సార్ జనసేన అధికార ప్రతినిధి కాదు కానీ జనసేన నాయకురాలు. అంతే, అధికార ప్రతినిధి కాదు, అధికార ప్రతినిధి. జనసేనలోనే మీరు ఉన్నారు. జనసేన నాయకురాలే సార్. జనసేన నాయకురాలు, అధికార ప్రతినిధి. అధికార ప్రతినిధి కాదు. కాదు, అధికార ప్రతినిధికి బౌండరీస్ ఉంటాయి. ఓకే, ఇది మాట్లాడొచ్చు, అది మాట్లాడకూడదని. జనసేనకి సంబంధించి కార్యకర్తలకి, వీర మహిళలకి,
ఆయన మీద అభిమానం ఉండే వాళ్ళకి వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. మీరు వీర మహిళనా నాయకురాలా? ఎట్లా అనుకున్నా పర్లేదు సార్. ఓకే, వీర మహిళ జాబితాలో ఉన్నారు మీరు అయితే. మళ్ళీ వీర మహిళలు అంటే ఆయన పెట్టినవేమో అనుకుంటారేమో, జనసేన నాయకురాలు అనుకోండి. ఓకే, ఇది నాకు నేను అనుకున్నది అనుకోండి, మీకు మీరు ఓన్ చేసుకున్నారు. అంటే అధికార ప్రతినిధి అంటే ఒక పార్టీ లైన్ ఉంటుంది. పార్టీ కూడా ప్రతి టాపిక్ మీద ఒక సబ్జెక్ట్ ఇస్తుంది, మీకు అంతా కూడా ఇన్పుట్స్ ఇస్తుంది. ఇవి మాట్లాడండి, అవి మాట్లాడండి, ఒక టాపిక్ మీద ఇది మాట్లాడండి అని. దానికి ఒక బ్యారికేడ్స్ ఉంటాయి, ఇష్టానుసారం మాట్లాడే కాదు. ఇప్పుడు అధికార ప్రతినిధి నుంచి నేను తప్పుకున్నాను అంటున్నారు. మీరు తప్పుకున్నారా, తప్పించారా? అసలు నేను తప్పుకున్నాను అనేదానికి, తప్పించారు అనేదానికి క్లారిటీ ఎక్కడ లోపిస్తుందంటే, పార్టీ నుంచి నాకు సస్పెన్షన్ లెటర్ రాలే. పార్టీలో కీలక వ్యక్తి రామ్ తాలూరి గారు, మేడం మీరు మాట్లాడిన దానివల్ల పార్టీకి స్టాండ్ దెబ్బతింటుంది, కూటమికి ఇబ్బంది కలుగుతుంది, మీరు రాజీనామా చేస్తే చేయండి, లేకపోతే ఇంకెప్పుడు మాట్లాడకుండా ఉండండి. ఓకే, ఇంకెప్పుడు మాట్లాడకుండా ఉండండి. ఇప్పుడు జరిగిన అరెస్టో లేకపోతే ఇది ఇప్పుడు తన అంబటి రాంబాబు గారి ఇంటికి నిప్పెట్టడము, అసలు వీటిలోకి వెళ్ళకండి, మీరు పార్టీ స్ట్రీమ్ లైన్ లోనే ఉండట్టు అన్నారు. సరే, అప్పట్లో ఇంకా నిప్పు పెట్టే కార్యక్రమాలు ఇంకా జరగలేదు, నిప్పు పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఒక న్యాయవాదిగా మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఇళ్ల మీదకి వెళ్ళి ఒక 2000 మంది జనం వెళ్ళి ఇల్లు కార్లు పగలగొట్టి దాడి చేయడం ఏంటి? ఇది తప్పు కదా. ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడి కరెక్ట్ కాదు, అందులోనూ మహిళల మీదకి అసలుగా పోకూడదు. ఇవి మన పార్టీ సిద్ధాంతాలు. సో ప్రతిపక్ష నాయకుడు అంబటి రాంబాబు తీసేయండి, పేర్లు తీసేయండి, ఎవరైనా కానీ అంబటి రాంబాబు. సో అతనింటి మీద దాడి చేయకూడదు, వాళ్ళు దాడి కూడా ఏకంగా నిప్పు పెట్టకూడదు. వాళ్ళ కూతురు ఉంది, అంబటి రాంబాబు కూతురు, మహిళలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నప్పుడు కార్లు బయలుగట్టి నింప పెట్టకూడదు. ఇది రెండు మన పార్టీ సిద్ధాంతాలు. ఇలా అంటి ఉన్నప్పుడు ఖండించాలా. సో ఖండించకండి ఎట్లా అని నేను ఆలోచించి, సార్ ఇదైతే నేను మాట్లాడాల్సిందే సార్ అని. అలా అయితే ఎలా రజనీ గారు, అయితే మీరు సస్పెన్షన్ చేసేయండి. అలా చేయమండి, ఇది కరెక్ట్ కాదు, మీకు ఒక గుడ్ విల్ ఉంది, ఆయనకి మీ మీద ఒక నమ్మకం ఉంది అన్నారు. సరే, మరి రాజీనామా అడిగారు. నేను అన్నాను, మరి ఏది అడిగినా అన్నకి ఇబ్బంది అంటారేమో, రాజీనామా లెటర్ కూడా మీరే రాసేయండి, నేను కింద సంతకం పెట్టేస్తా, నా అన్నకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా. ఈ పాయింట్ రాస్తే మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అయింది రజనీ గారు, మీరు ఎందుకు రాజీనామా చేస్తున్నారు, కారణాలు కూడా మళ్ళీ ఉంటాయి కదా, నేను ఎందుకు రాజీనామా చేస్తే నాకే తెలియదు. ఇప్పుడు ప్రశ్నించాను, లేకపోతే న్యాయవాదిగా ప్రశ్నించినాను అన్నకు ప్రేమతో రాజీనామా, అది రాజీనామా నేను ఎలా చేయాలో నాకు అర్థం కాక మీరే రాసేయండి లెటర్, నేను సంతకం పెడతాను. మీరు కోర్టులో పెద్ద పెద్ద కేసులు వాదిస్తుంటారు, మహిళా కేసులు వాదిస్తుంటారు. అసలుకి మీరు సమాజ ఉద్ధరణ కోసము, దేశోద్ధరణ కోసం కాకపోయినా సమాజ ఉద్ధరణ కోసం కదా సమాజాన్ని ఉద్ధరిస్తారు రజనీ గారు అంటారు, పెద్ద పెద్ద వ్యాఖ్యలు చెప్తుంటారు మీ గురించి. మరి అంత అమాయకురాలా, మీకు రాజీనామా లేక కూడా రాస్తాను సార్, దాంట్లో ఏమని రాయాలి ఆ మాత్రం తెలీదా? మీరు నాకు నచ్చిన గ్రౌండ్స్ ఒక న్యాయవాదిగా పార్టీ లైన్, ఇది పార్టీ సిద్ధాంతం అన్నప్పుడు, అప్పుడు మీరు న్యాయవాది కాదు, పార్టీ నాయకురాలు. పార్టీ నాయకురాలుగా పార్టీ సిద్ధాంతాలు పాటించాలి. అవును సార్. అప్పుడు పార్టీ నుంచి బయటకు వస్తే న్యాయవాది అవుతారు. అవును, న్యాయవాదిగా ప్రశ్నించవచ్చు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని దాని మీద మీరే పిల్లేయచ్చు. ఇలా చేశారు అని మీరు కూడా కోర్టుకు పోవచ్చు, అది చట్టంలో ఉంది, అది లేదని లేదు. అక్కడ మీరు పార్టీలో ఉంటూ పార్టీకి సిద్ధాంతాలు వేరే అంటారు, నేను న్యాయవాదిగా ఖండించాను అంటారు ఇక్కడ అన్నమాట. ఇంత తెలిసిన మీకు రాజీనామా ఎలా చేయాలో తెలియదనే చెప్పాలి సార్. పార్టీ సిద్ధాంతాల ప్రకారం అయితే ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడి, మహిళల మీద దాడిని మేము ఎప్పుడు ప్రోత్సహించాం. అది కాదు మేడం, రాజీనామా చేయడానికి ఏం గ్రౌండ్స్ రాయమంటారు? నా వ్యక్తిగత కారణాల రీత్యా, నా అనారోగ్య కారణాల రీత్యా, అధికార ప్రతినిధిగా నా పోస్టుకి నేను న్యాయం చేయలేకపోతున్నాను, ఒకానొక సందర్భంలో నేను ఆవేశానికి లోనయ్యి పార్టీ సిద్ధాంతాలను దాటి ముందుకు వెళ్ళిపోతున్నాను, తద్వారా నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండడానికి నేను రాజీనామా చేస్తున్నానని రాసేంత పరిజ్ఞానం లేదా మీకు? ఉంది సార్. మరి అలా రాసినాం అనుకోండి, ఇప్పుడు ఆ రీజన్ కరెక్ట్ గా లేదు రజనీ గారు, ఈ పాయింట్ యాడ్ చేయండి లేకపోతే ఈ పాయింట్ తీసేయండి అని అన్నారు. సరే, ఇప్పుడు అలా ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు పార్టీలకు రాజీనామాలు చేస్తుంటే ఓకే రైట్ కొట్టిపడేస్తున్నారు. అలా రజనీ గారికి ఏమన్నా అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా అంటారు. మీ రాజీనామా ఇవ్వడమే తరువాయి వాళ్ళకు ఫస్ట్ ఆమోదిస్తారు. పార్టీకి డ్యామేజ్ అని వాళ్ళే అంటారు, కూటమిలో చెలిమి చెడిపోతుంది మీ వల్ల అంటున్నారు. మీరు ఇవ్వడం ఆలస్యము, ఆవిడే రాజీనామా చేశారని చూపించుకుంటారు, ఓకే చేస్తారు. అంటే మీరు తెలివిగా ఏంటి అంటే, నన్ను ఏ ఈక్వేషన్లో రాజీనామా సస్పెండ్ చేస్తున్నా, వీళ్ళు ఇది చేస్తే నన్ను బలవంతంగా చేయించారు అని మీరు ఒక సానుభూతిని క్రియేట్ చేసుకోవడానికి పెద్ద గేమ్ ప్లే చేశారు. న్యాయవాదిగా మీ తెలివినంత ఉపయోగించారు కదా. 100% సార్. దీంట్లో గేమ్ ప్లే కాదు, కానీ నా అన్నకి ఇబ్బంది జరగకుండా ఏ కారణాలు రాయాలో అని వాళ్ళని నేను అడుగుదాం అనుకున్నాను. లేదులేండి, మీరు మీ అంతటి మీరు రాజీనామా చేస్తున్నట్టు రాసేయండి అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి రజనీ గారు ఏ గ్రౌండ్స్ రాసినారు ఇవన్నీ అడుగుతారు అనుకున్నాను. స్టిల్ ఈ రోజుకి ఒక 10 days అవుతుంది సార్, ఇంతవరకు
రజనీ గారు రాజీనామా లెటర్ ఇస్తారా, ఏ కారణాలు రాస్తున్నారు, ఏ కారణాలు రాసినారని కూడా వాళ్ళు ఈ రోజుకి అడగలేదు సార్. అడగలేదు. వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నా వల్ల కూటమి చెడకూడదు, నా అన్న చెలిమికి ఇబ్బంది కాకూడదు, అలాని నా సిద్ధాంతాలు నేను చంపుకోకూడదు. అన్న మీద అంత ప్రేమ ఉన్నప్పుడు సరే. పార్టీ నాయకురాలిగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి కదా. ఇది కూడా పార్టీ సిద్ధాంతమే సార్. తప్పుని ప్రశ్నించడం పార్టీ సిద్ధాంతమే. ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి చేసినప్పుడు ఖండించడం సిద్ధాంతమే. మహిళల జోలికి పోకూడదు, వ్యక్తిగత విషయాల జోలికి పోకూడదు అనేది కూడా మా పార్టీ సిద్ధాంతం. ఇది ఎవ్వరు కూడా సహించరు. అంబటి రాంబాబు గారి ఇంటి పైన దాడిని కావచ్చు, ఇంట్లో మహిళలు ఉంటే ఒక మారణ హోమాన్ని సృష్టించారు అక్కడ. దాన్ని ఎవరు సహించరు. అది ఓకేనా. ఓకే, అంబటి రాంబాబు గారు మాట్లాడారు, ఆయన తర్వాత రియలైజ్ అని అలా మాట్లాడి ఉండకూడదు అని ఆయన రిలీజ్ అయ్యారు, మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఇంకా అయిపోయింది. ఓకే, అప్పటికి వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేదు, ఒప్పుకోలేదు. ఆయన ఇచ్చిన వివరణని, ఆయన రిజైన్ ఇచ్చాడు, ఒప్పుకోలేదు. ఒక ఆయన క్షమాపణ కూడా ఒప్పుకోలేదు. చట్టం ఉంది, చట్టం ముందు నిలబెట్టచ్చు, ఆయన్ని శిక్షించవచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా మాట్లాడారు, మహిళలు ఇలా మాట్లాడి శిక్షించవచ్చు. అది పక్కన పెట్టి బలం ఉంది కదా, పవర్ ఉంది కదా అని ఒక మాజీ మంత్రి, ఒక సీనియర్ రాజకీయ నాయకుడి ఇంటి పైన వేల మంది మూకుమ్మడిగా దాడి చేసి మొత్తం నిప్పు పెట్టడం అవన్నీ కూడా అది క్షమించరాని నేరం. దాన్ని ఎవరు కూడా క్షమించకూడదని. కానీ మీ పార్టీకి ఒక లైన్ ఉంది, కూటమి మీరేమి చేసినా కరెక్టు, మీరేమి చేసినా కరెక్టు అని అనకూడదు అనుకుంటే మీరు ఆ పార్టీలో ఉండకూడదు. నేను పార్టీలోనే ఉంటా, తప్పు పడతానంటే ఎట్లా? మీ అన్నకు చెడ్డ పేరు రాకూడదు. మరి చెల్లి చేసే తప్పుల్ని కరెక్ట్, అంబటి రాంబాబు గారి కోసం ఎవరైనా నిలబడాలి లేదని లేదు నేను. కానీ మీరు ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చి మద్దతుగా మాట్లాడాలి. కానీ ఆ పార్టీలో ఉంటూ పార్టీలో అయినా ఎలా దాడతారు? అప్పుడు నేను న్యాయవాదిగా మాట్లాడానని చెప్పాను సార్. నేను యూనిఫామ్తోనే వెళ్ళాను. పార్టీ స్టాండ్ తీసేయండి. యాజ్ అన్ అడ్వకేట్గా మీ చేతిలో కర్రలు ఉండడం తప్పు, పోలీసు వాళ్ళు పక్కన పెట్టుకొని మీరు కర్రలు పట్టుకోవడం తప్పు. నడి రోడ్డు మీద ఒక ఫ్లెక్సీ కట్టి ఆ ఫ్లెక్సీ కాపలా కాస్తాను, చెయ్యి వేయండిరా, చెయ్యి నరికేస్తాను అంటూ శబదాలు చేయడం తప్పు. మేము ఇంత కష్టపడి కూటమి అందరూ కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది ఫ్లెక్సీలు కాడ కర్రలు పట్టుకొని నుంచుంటారని కాదు, రాష్ట్ర రాజధానికి కాపు కాస్తారని, ఆడబిడ్డల మాన ప్రాణాలకు కాపు కాస్తారనుకున్నాను. కానీ కర్రలు పట్టుకొని నడి రోడ్డు మీద శాఖ చైర్మన్లు పట్టుకోవడం అది తప్పు అనిపించింది. లోపల ఉండే నా న్యాయవాది గుణం బయటకు వచ్చేసింది. నేను రైట్ అని నేను కూడా అనడం లేదు, మీకు తప్పే, ఫ్లెక్సీలు కట్టడమే తప్పు. ఓకేనా, చట్టం ఉంది. అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలకు చట్టం తన పని తాను చేసిపోతుంది అంటారు కదా. కానీ అక్కడ ఫ్లెక్సీల విషయంలో మీరు మాట్లాడినప్పుడే మీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి మీకు ఫోన్ చేసి, రజనమ్మ ఆ విషయంలోకి నువ్వు తలదూర్చొద్దు, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పారు. అప్పటికి మీరు ఊరుకోకుండా అంబటి రాంబాబు గారి ఇంటిపైకి ఎప్పుడైతే దాడికి వెళ్ళారో అప్పుడు మీరు పార్టీ లైన్ దాటారు. ఓకేనా, ఒక పౌరుడిగా ఎవరైనా మిమ్మల్ని హర్షిస్తారు, కానీ పార్టీ లైన్ వచ్చాకే పార్టీకి మీ ద్రోహం చేశారనేది కదా ఇక్కడ ఉండేది ముద్ర. 100% సార్. మళ్ళీ దేన్ని మీరు బేరీస్ చేసుకుంటారు ఇప్పుడు? సార్ నేను ఫ్లెక్సీ తీయించేసాలి సార్, రామ్ తాళ్ళూరి గారు దానివల్ల చాలా నష్టం జరిగింది అంటే మనకెందుకండి, మనం కూటమిలో ఉన్నాం, మనం ఎలా మాట్లాడతాం సార్? లేదు సార్, నేను ఉండేది గుంటూరులో, సెంటర్లో ఫ్లెక్సీ సార్, కొట్టుకు చూస్తా, అలా ఏమి జరగదులేండి, మనకెందుకు? దిస్ ఇస్ నాట్ రైట్ సార్, ఐఎమ్ సారీ, దిస్ ఇస్ నాట్ రైట్. నేను రేపటి నుంచి న్యాయవాదిగానే మాట్లాడతాను సార్, ఏమనుకోకండి సార్ ప్లీజ్. దీనివల్ల కొట్టుకు చేస్తారన్న నెక్స్ట్ డే నిప్పులు పెట్టేసుకొని ఒకళ్ళనొకళ్ళు తగలు పెట్టేసుకున్నారు. మీరు న్యాయవాదిగా మాట్లాడాలి అనుకున్నప్పుడు జనసేన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి కదా? 100% సార్. మరి సార్ అప్పటికప్పుడు రాత్రుల పూట నాకు ఫోన్ చేసినారు, నేను ఆయనకి చెప్పినాను సార్ ఇది తప్పు, అక్కడ గొడవ జరుగుతుందని. అంటే ఇప్పుడు నైట్ రాజీనామా చేసి పొద్దున్నే మాట్లాడాలా? ఈ రోజు చేసిండొచ్చు కదా, నిన్న చేసిండొచ్చు కదా, మొన్న చేసిండొచ్చు కదా, ఎప్పుడు చేయకూడదు? ఇప్పుడు నేను పార్టీ నుంచి బయట ఉన్నట్టే సార్. నా వల్ల పార్టీలో నేను లేను, పార్టీకి నాకు సంబంధం లేదంటారా? 100%. ఇప్పుడు నేను అదే చెప్పింది. జనసేనకు మీకు సంబంధం లేదా సార్? నా వల్ల మా అన్నకి ఇబ్బంది జరుగుతున్నప్పుడు జనసేనకు అది వద్దు, స్ట్రైట్ పాయింట్. జనసేన పార్టీకి మీకు సంబంధం ఉందా లేదా? అంటే సిద్ధాంత పరంగా ఉంది, పార్టీ పరంగా లేదు. అదొద్దు, ఒకటే మాట, రెండు నాలుగల ధోరణి వద్దు నాకు. అయితే లేదు అంటే ఏంటి దాని అర్థం? పార్టీకి ఉందా లేదా? పార్టీతో రజనీ అంటే ఉత్త న్యాయవాద, జనసేన నాయకురాల? 100% న్యాయవాది అంతే. పార్టీకి మీకు సంబంధం లేదు? సంబంధం లేదు. ఫిక్స్డ్. జనసేనకు మీకు సంబంధం లేదు. మరి రాజీనామా ఎప్పుడు పంపిస్తున్నారు సార్? వాళ్ళు అడగనివ్వండి సార్. మీకు పార్టీతో నాకు సంబంధం లేదన్నప్పుడు మీరు రాజీనామా లేక పంపించాలా? మీ సిద్ధాంతాలు నాకు నచ్చలేదు, మీరు చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటి, ఇలాంటి మారణ హోమాలు, మహిళల మీద దాడులు, ఇళ్లకు నిప్పు పెట్టడాలు నేను ఒక న్యాయవాదిగా చూస్తూ ఊరుకోలేను, ఒక న్యాయవాదిగా ఇలాంటి పార్టీలో నేను ఉండలేను, ఇక మీకు సెలవు అనేసి మీరు ఒక రాజీనామా పంపించేయండి. అప్పుడు నేనేమనుకోవాలి తెలుసా?
మీకు నచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేమో, ఆయనకు కూడా నేను మాట్లాడింది కరెక్ట్ అనిపించిందేమో, లేకపోతే మీ అంత ఆక్రోషంగా. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు లేకోకుండా రామ్ తాళ్ళూరి గారు ఎలా మీకు ఫోన్ చేసి చెప్తారు? అవును, గొడవల్లోకి వెళ్ళొద్దన్నారు, నిప్పు పెడతారని ఆయన అనుకోలేదు కదా. నిప్పు పెడతారా? ఏమి జరిగి నిప్పు పెట్టిని ఇంకోటి చేసి పార్టీ పరంగా వాళ్ళు దాన్ని సమర్థిస్తారు. ఎలా? తప్పు కదా. అరే మీకు తప్పు నాకు తప్పండి, పార్టీ పరంగా సమర్థిస్తారు. అలా చేయడన్న ఎవరు? అలా చేయడన్న పవన్ కళ్యాణ్ చేయడు. మరి చేయనప్పుడు ఎందుకు ఖండించలేదు ఇంతవరకు? సరే ఖండించకపోవచ్చు, ఎందుకు ఖండించలేదు చెప్పండి. మీ అన్న మీద అంత నమ్మకం కదా. ఇది తప్పు. గతంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడికి వెళ్ళడము, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి వెళ్ళడము ఎంత తప్పో, ఈ రోజు కూడా అంబటి రాంబాబు గారి ఇంటి పైన కూటమి శ్రేణులు అంటే టీడీపీ శ్రేణులు దాడికి వెళ్ళడము ముమ్మాటికి తప్పే, నిప్పు పెట్టడం తప్పే అని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖండించలేదు? ఇంతవరకు దాని మీద ఎందుకు మాట్లాడలేదు? సరే కూటమి ధర్మం మనసులో ఉందేమో సార్, మనసాక్షి ఒకటి ఉంటుంది కదా. పెట్టుకుంటే ఎట్లా వస్తుంది? మనసులో పెట్టుకుంటే ఎట్లా వస్తుంది? బయటికి చెప్తే కదా తెలిసేది. సార్ మౌనము అర్ధాంగీకరం అనుకోవాలి. అవును సార్, సగం పూర్తి కదా, పూర్తి కదా. ఏదైనా కూడా ఈ సబ్జెక్ట్లో సగం అవును చేసిన తప్పదు అనుకోవడం, చేసిండకపోతే అనేది కాదు, ఏదో ఒకటే. ఇది చిన్న సంఘటన కాదు, ఓకేనా? అంబటి రాంబాబు గారి ఇంటి పైన జరిగిన సంఘటన చిన్న సంఘటన కాదు, ఓకేనా? ఇప్పుడు ఒకటే ఫైనల్, అన్న ఏమనుకుంటాడు అది కాదు. పార్టీకి అన్నకు చెల్లికి సంబంధం ఉండవచ్చును కాక అది వేరే విషయం. జనసేన పార్టీకి మీకు సంబంధం లేదు. ఎలా చెప్పండి సార్? నోటితో చెప్పండి సార్. అది సిద్ధాంత పరంగా నా అన్నకి చెడ్డ పేరు వస్తుందని మీరే చెప్తుంటారు సార్. జనసేన కార్యకర్త మీ సిద్ధాంతాలు వేరు, న్యాయవాదిగా మీరు పాటిస్తున్న సిద్ధాంతాలు వేరు, మీరు నడుస్తున్న పార్టీ సిద్ధాంతాలు వేరు. అప్పుడు సిద్ధాంతాలు వేరు వేరైనప్పుడు, ఓకేనా, భిన్న ధృవాలైనప్పుడు ఎలా కలుస్తారు? ఓకే, అట్లయితే నేను జనసేన కాదు, ఒక న్యాయవాదిగా, పవన్ అన్న అభిమానిగా, అంతే అంతే. ఫైక్స్. రజనీ రాంబ్రహ్మం గారు ఈ రోజు నుంచి జనసేన మాజీ నాయకురాలు. మరి ఆమె రాజీనామా చేశారా, వాళ్ళే బహిష్కరించారా అనేది మనం ఆమెతో క్లారిటీ ఇవ్వలేదు మనకు. ఆమె అయితే జనసేన నాయకులు కాదు ఇప్పటి నుంచి కూడా, కేవలం ఒక న్యాయవాది మాత్రమే. పవన్ అన్న అభిమాని, ఆ ముక్క కూడా చెప్పొచ్చు కదా. పవన్ అన్న అభిమాని అండి, పవన్ అన్న అభిమాని. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్ ఇప్పటి నుంచి, అంతే, జై పవర్ స్టార్. రజనీకి కులపిచ్చి ఎక్కువ, రజనీ కాపు, అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు ఇంటి పైన దాడి చేస్తే సహించలేకపోయారు, పార్టీ లైన్ దాటి ఖండించారు అని టీడీపీ వారు, జనసేన నాయకులు అంటున్నారు. అదే జోగి రమేష్ ఇంటిపైన దాడి చేస్తే ఎందుకు ఆ స్థాయిలో స్పందించలేదు? అంబటి రాంబాబు ఇంటిపైనే దాడి చేస్తే నిప్పు పెట్టారని ఎందుకు చెలరేగిపోయారు? అంబటి రాంబాబు గారు కాపనా, లేదంటే సాటి న్యాయవాదనా, లేదంటే రాజకీయ నాయకులు పక్కపక్కనే ఒకటే వీధిలో ఉన్నారనా, ఏంటి అసలుకి అని టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు బయట చర్చించుకుంటున్నారు. మీరేం సమాధానం చెప్తారు వాళ్ళకి? కులపిచ్చి ఉంటే అమరావతి రాజధాని రైతులు ఎవరంటారు? వాళ్ళు ఏ కులమో నాకు తెలియదు. మీకు తెలంగాణ దిశ కేసులో 4 చనిపోయారు, ఈ రోజుకి వాళ్ళు ఏ కులాలో ఇప్పటికీ కూడా నాకు తెలీదు. ఎస్సీలు అయితే కాదు, ఎందుకంటే వాళ్ళకి ఏదో రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు కాబట్టి, ఏదో బీసీ కమ్యూనిటీ నాకు తెలియదు. అడ్వకేట్ గా ఫేమ్ తెచ్చుకోవడానికి అక్కడ చేశారు, ఇక్కడ చేశారు. ఒక రాజకీయ నాయకులు ఇక్కడ పేరు అడ్వకేట్ గా పేరు తెచ్చుకుని అక్కడ చేశారు. అక్కడ పేరు, అక్కడ మీలాంటి అడ్వకేట్లు, జర్నలిస్టులు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మైక్ ఎందుకు పెట్టలా? అక్కడ ఫేమ్ గురించి కాదు, ప్రాణాలతో పోరాడి చేసిన పని. ఎవరు ఫీజు ఇవ్వడు, అది కేసు చివరి వరకు ఉంటే ఫేమ్ వచ్చింది. మధ్యలో పోతే మీ బొట్టోడు దారిన పోయేదానికి కూడా చెప్పడు. అప్పట్లో ఒక ఇంటర్వ్యూకి వచ్చిందయా, మధ్యలో బస్సు యాక్సిడెంట్ అన్నారు, ఎవడేం చేశాడు మనకు తెలియదు అని చెప్పుకోవడానికి కూడా పనికిరారు. ఫేమ్ అనే పిచ్చి మాట అలాంటి కేసుల్లో వాడకూడదు. అది పీకల లోతు ప్రాణాలకు తెగించి కరోనా టైంలో ఆర్టీసీ బస్సుల్లో పోయి చేసాం. చక్కగా మంచిగా కోట్ వేసుకుని ఏసీ సీట్లో కూర్చొని 1-to-1 ఇంటర్వ్యూ చేయలే. అమ్మాయిని అత్యాచారం చేయడం కరెక్ట్ అంటారా? అమ్మాయిని అత్యాచారం చేసింది వాళ్ళు కాదు, ఎవరో పెద్దోళ్ళని దాచిపెట్టి పేదోళ్ళని ఇరికిచ్చారు. అదే ప్రత్యూషారెడ్డి గారు ఫైల్ పట్టుకొని సజ్జల గారి, అదేంటి మన సజ్జనార్ గారి చుట్టూ తిరుగుతుంటే తెలుసు కదా, మొన్నే కదా రెడ్డి గారు ఎవరో పేరు బయటకు వచ్చి సుప్రీంకోర్టు 23 సంవత్సరాల తర్వాత 4 వారాల్లో లొంగిపోయా అని 23 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అది ప్రత్యూషాది, యాక్టర్ ప్రత్యూషాది. మీరు టేకప్ చేసింది అంతకుముందు తెలంగాణ దిశ కేసు, దానికి దీనికి సంబంధం. ఇది 23 సంవత్సరాల కిందడి. ప్రత్యూషాది ఆత్మహత్యకు ప్రేరేపించడము, ఆత్మహత్యకు ముందే అత్యాచారం జరగడము, ఇవన్నీ ఓకే. నిన్న జడ్జిమెంట్ వచ్చింది లొంగిపోమనేసి. అంతకుముందు 3 ఏళ్ల జైలు శిక్ష విధించారు, దానికే కట్టుబడి లొంగిపోమని ఇచ్చింది, అది వేకే. మీది దిశ కేసు విషయం గురించి మాట్లాడేది. దిశ కేసులో కూడా ఒక పెద్దోడు ఉన్నాడు, 4 పేదోళ్ళని ఎవరు మేడం? ఎవరో పెద్దోడు పట్టుకునే కాడికి ఇక సత్యంబాబు కేసులో, ఆయిషా మీరా కేసులో ఎవడో పెద్దోడు చెప్తే చెప్పండి మీరు. అదే మనకి కాదు, ప్రపంచం మొత్తం తెలిసింది పాపం, గౌరవ పోలీసు వారికి తెలియదు.
మరి మీకు తెలియదు, నాకు తెలియదు. పోలీసులకు సత్యం బాబు తెలియకుండా మీకు ఎలా తెలిసింది? సరే, సత్యం బాబు నిర్దోషం అన్నప్పుడు దోషం. తెలంగాణ పోలీసులకు తెలియకుండానే ఎక్కడో గుంటూరులో న్యాయవాది వృత్తి చేసుకుంటున్న రజనీకి ఎలా తెలిసింది? అక్కడ దోషులు మాత్రం వాళ్ళు కాదు, అది నిర్దోషులు. మీకు ఎలా తెలుసు? అరే ఎలా తెలుసు అంటే ఒక చిన్న లాజిక్. నేను ఒక లేడీగా ఎవరికైనా ఒక పెన్ ఇస్తే బ్యాంకులో అది ఇచ్చే వరకు అక్కడే నుంచుంటా. ఎవరన్నా ఒక ఫోన్ మాట్లాడుకుంటానంటే ఆ ఫోన్ వాళ్ళకి స్పీకర్ ఆన్ చేసి మనమే ఇస్తాం కానీ ఫోన్ వాళ్ళ చేతికి ఇవ్వం. ఓకే, ఒక ఆడపిల్లగా సరే, ఒక ఆడపిల్లం జాగ్రత్తగా ఉంటాం కాబట్టి అందులో మధ్య తరగతి వాళ్ళం. అర్ధరాత్రులు 9:30 టయానికి బండి పంచర్ అయితే మధ్య తరగతి అరే ఆ వెటర్నరీ డాక్టర్ మీరు మధ్య తరగతి వెటర్నరీ డాక్టర్ కాదు, వెటర్నరీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక ఫోన్ మాట్లాడతా వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తే ఏం చెప్పింది, బండి పంచర్ అయింది, ఎవరో 4 బూచోళ్ళలాగా ఉన్నారు, వాళ్ళకి బండి పంచర్ వేయించుకురమ్మా నాన్న ఇచ్చాననింది. ఇంట్లో వాళ్ళని అడగండి లేడీసు. తెలియని వాళ్ళకి అనుమానాస్పదంగా ఏ కార్ డ్రైవర్లకో కారు ఓనర్లకో లేకపోతే టోల్ గేట్ పక్కనే కాబట్టి డిపార్ట్మెంట్ వాడికో ఇస్తారు, కానీ తెలియని వారికి బూచోడలాగా ఉండే వాళ్ళకి బండి ఇచ్చి పంచర్ వేయించుకురమ్మంది. ఓకే, అక్కడ కూడా నమ్ముదాం. కానీ ఆ దగ్గరలో ఉన్న పంచర్ షాపులు ఎక్కడా లేవు. వాళ్ళు అదే బైక్ మీద ఇద్దరు పట్టుకొని వచ్చి పెట్రోల్ కొట్టించుకున్న విజువల్ తప్ప ఆ అమ్మాయి వాళ్ళని ఎత్తుకెళ్తున్న విజువల్, ఆ అమ్మాయి వాళ్ళని లారీ ఎక్కించిన విజువల్, ఆ అమ్మాయి వాళ్ళని టోల్ గేట్ దాకిన విజువల్ ఎక్కడ చూపించాల. పంచర్ షాప్ కూడా లేకుండా బండి పంచర్ వేయకుండా ఒక బండి మీద ఇద్దరు ప్రయాణించి దగ్గరలో దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ దాకా ఎలా వచ్చారు అంటే ఒకటి పంచర్ అన్న వేయించి ఉండాలి, లేదు పంచర్ షాప్ వాళ్ళు లేడు. మరి బండి పంచర్ అన్నా అవ్వలేదు. మరి బండి పంచర్ అవ్వనప్పుడు అమ్మాయి ఫోన్లో ఏం చెప్పింది, నా బండి పంచర్ అయిపోయింది, నేను ఇప్పుడే వచ్చాను ఫంక్షన్ నుంచి, రేపు పొద్దునే మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు బండి అక్కడ పెట్టి రా అని చెల్లి అడుగుతున్నా, లేదు పంచర్ వేయించుకు వచ్చేస్తున్నాడు, ఎవరో 4 బూచోళ్ళలాగా ఉన్నారు అని మొత్తం విజువల్ ఆడియో రికార్డింగ్. ఒక్క విజువల్ ప్రజెంటేషన్ కూడా సిర్పూర్ గారు కమిషన్ ముందు వాళ్ళు ప్రజెంట్ చేయాలి. దీనికోసం మీలాంటి వాళ్ళు కోడిగుడ్లు వేసారా, రాళ్ళు వేసినారా, ప్రశ్నలు సంధించారా, అందరికీ సమాధానం చెప్పుకుంటా 2.5 సంవత్సరాల తర్వాత కొన్ని విపులమైన గారికి ఇంత తెలియకపోయిందేమో పాపం కదా. సత్యనారాయణ గారికి తెలియకపోయిందా, పొలిటికల్ ప్రెజర్ ఉందా, లేకపోతే 4గురిని ఒకేసారి ఎన్కౌంటర్ ఎలా చేసేస్తారు? రివాల్వర్ మీ చేతికి ఇచ్చినా మీరు కాల్చడం చేతగాడు, దానికి పిన్ ఉంటుంది, దానికి బుల్లెట్స్ ఉంటుంది, దానికి రేంజ్ ఉంటుంది, షూట్ ప్లానింగ్ ఉంటుంది. మీకు ఇన్ని తెలుసా సార్? మేము యాజ్ అన్ అడ్వకేట్ గా మాకు ఆ ప్రొఫెషన్ లో గన్ను లేదు సార్. గన్ను డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు నేను సార్. మాకు గన్ను లేదు, కానీ ఢిల్లీలో మాతో పాటు పనిచేసే సుప్రీంకోర్టు మా సీనియర్లు సుప్రీంకోర్టు అడ్వకేట్ల వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉంటుంది సార్. మీతో పాటు పనిచేస్తారు సుప్రీంకోర్టులో పనిచేసే అడ్వకేట్ ఆన్ రికార్డుల దగ్గర కొంతమంది దగ్గర ఉండేవి. దాని గురించి మాకు కొంత అవగాహన ఉంది. అది పాయింట్ బ్లాక్లో ఎలా చేస్తారు, దాన్ని ఎలా లోడ్ చేస్తారు, దానికి పిన్ ఎక్కడ ఉంటుంది, అలా తీయంది ఎలా కాల్చడానికి లేదు, AK-47 ఎన్ని బుల్లెట్లు ఉంటాయి, మిగతా దానికి ఎంత ఉంటాయి, పాయింట్ బ్లాక్ అంటే ఎక్కడ కాల్చాలి, ఎక్కడ కాలిస్తే మనిషి చనిపోతారు, అన్నీ తల మీద గుండె మీద కాల్చినారు. పరిగెట్టేవాడికి తెల్లవారుజామున 4ంటికి మసక చీకట్లో పూర్తిగా మంచు పడే నిర్మానుష ప్రదేశంలో టార్గెట్ ఫినిష్ చేయడానికి వాడు అక్కడే ఉండి నుంచుంటే కాలిస్తే తప్ప ఇన్ని మీటర్ల దూరంలో కాల్చారా, అన్ని మీటర్ల దూరంలో కాల్చారా, మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చేది. సో ఇక్కడ దొరికింది ఏంటంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ సీనియర్లతో కేసుల విషయం కాకుండా పిస్టల్ గురించి మాట్లాడతారంట. పిస్టల్కి పిన్ ఎలా ఉంటుంది, ఎట్లా కాలుస్తారు, పాయింట్ బ్యాంక్లు ఎలా పెడతారు, ఏం కథ అని మీరు తెలుసుకుంటారన్నమాట అవి కదా. సార్ అమ్మ మా దగ్గర లైసెన్స్ అవునా సార్, ఉందా సార్? సార్ ఒకసారి మేము చూడొచ్చా సార్? ఒకసారి చూపించండి సార్. బాగుంది సార్. ఇది ఇలాగ డైరెక్ట్ షూట్ చేస్తారు, అమ్మ మనకు అలా తెలియదు ఇవన్నీ చెప్తారు కదా. దీనికోసం ఉన్న ప్రొఫెషన్ మొత్తం మానేసుకొని గంటలు కేటాయించింది కదా. ఏదో ఆయన దూరం నుంచి చూపిస్తారు, అంతేగాని రివాల్వర్ మన చేతికి కూడా అప్పచెప్పరు. ఎందుకంటే చాలా కేర్ఫుల్ ఎవరు అప్పచెప్పరు, ఎందుకంటే వాళ్ళు ప్రతి బుల్లెట్ కి సమాధానం చెప్పాలా. ఎవరన్నా రివాల్వర్ తీసుకొని పారిపోయారు అనుకోండి, అప్పుడు ఇతను అరెస్ట్ చేసేస్తారు. సో అది చాలా ఇంపార్టెంట్. ఆ రివాల్వర్ ఇచ్చేటప్పుడే ఆ బుల్లెట్లు ఇన్ని మంత్స్కి మార్చాలా, ఇన్ని మంత్స్కి పెట్టాలా, దానికి సమాధానం చెప్పాలా, అది మీ దగ్గరే ఉండాలా, సెక్యూర్ మోడ్లో ఉండాలా, ఇంకోటి చాలా ఉంటాయి. రజనీ గారి గురించి విన్నాను, కానీ ఇప్పుడు చూస్తుంటే మేడం నిజంగా ఇంత తెలివిపర్రాలు అనిపిస్తుంది మేడం నాకు. అవునా సార్? నేను చాలా తెలివి తక్కువ డెసిషన్ తీసుకున్నాను. నేను బాధపడతాను, నన్ను తెలియగలదని మీరు అనుకుంటారు. లేదు, నాకు తెలిసి ఏమంటే రజనీ గారు ఉమెన్ కమిషన్ చైర్మన్ అడిగారు, దానికంతా తూచి ఇవ్వం ఆ పోస్ట్ అన్నారు, అందుకే అలకబూని నీకు ఎలాగలుగా పార్టీని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనేసి బయట జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మేడం. అంటే మహిళా చైర్మన్ అడిగారు, అదే ఉమెన్ కమిషన్ చైర్మన్ అడిగారు, ఇవ్వలేదని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సార్ ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ పోస్ట్ ఆవిడకి ఎప్పుడు వచ్చింది? 1 year బ్యాక్ వచ్చింది సార్. 1 year బ్యాక్ నుంచి ఆవిడ ఆఫీస్కి ఒక 15 సార్లు నేను వెళ్ళి ఉంటా, ఆవిడ ముందు 10 సార్లు కూర్చొని ఉంటా. ఈ లోపు నాన్న గురించి ప్రతి ప్రెస్ మీట్ లో చెప్పుంటా. అలక ఉంటే అప్పుడే ఉంటది. ఒకవేళ ఆ పదవి కావాలనుకున్నా సరే వెంటనే చూపిస్తే అది వేరే రకంగా పోతుంది. ఇప్పుడు మాత్రం ఏం డ్యామేజ్ అయింది సార్? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక ఓటరు
ఒక లాయరు పోయిందేమవుతుంది, నేను పోతే ఓట్లు పోతాయా? అసలు పో. ఆయన గ్రాఫ్ ఆయనకు ఉంది కదా, మరి నాతో మీకు ముడిపెడతారండి? పార్టీలో ఎంతోమంది వెళ్ళిపోతారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఎంతమంది వచ్చి జనసేనలో చేరలేదు? దానివల్ల వైసీపీ గ్రాఫ్ పడిపోతుందా? జనసేనలో వాళ్ళు ఎంతమంది ఇప్పుడు పార్టీలోంచి బయటికి వెళ్ళిపోతున్నారు, దానివల్ల గ్రాఫ్ పడిపోతుందా? ఎవరో కాడపిల్ల ఏదో తొక్కలో సిద్ధాంతాలు ఇంకోటి ఉంది, నచ్చలేదు, బయటికి వెళ్ళిపోయింది, ఉంది దాంట్లో ఒక ఓటరే కదా. అంతే. రజనీ డ్యామేజ్, నేనేం డ్యామేజ్ చేయగలుగుతాను? నేను డ్యామేజ్ చేస్తే డ్యామేజ్ అంత స్థాయిలో ఉన్నాడు ఆయన. ఆయన ఒక అకుంఠిత దీక్షతో ఒక ఎవరెస్ట్ శిఖరం అంతా ఎగిరిన నా అన్నని నా కోసం, నా సిద్ధాంతాల కోసం నేను బయటకు వచ్చేసినాను. ఇది తప్పు, ఇది ప్రశ్నించాలా, ఇక్కడ కామ్గా ఉండకూడదు అంటే నేను వచ్చేసినాను. నా వల్ల డ్యామేజ్ ఎందుకు అవుతుంది? పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చింది అని చెప్తూనే మరొక అన్నను పొగుడుతున్నారు మేడం మీరు. అన్న మీద ఎంత ప్రేమ ఉంది మేడం, మీలో డబల్ యాక్షన్ ఉంది మేడం. నాకు మీరు అపరిచితుడు 1, 2, 3 చూసుంటారా? 2, 3 నేను 5 చూస్తున్నా మేడం మీలో. నేను అపరిచితుడు రాళ్ళని చూస్తున్నా నేను. సార్ ఒకటి పార్టీ సిద్ధాంతాలను తప్పు పడుతూనే పార్టీయే అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిది, ఆ పార్టీ సిద్ధాంతాలను తప్పు పడుతూనే అన్న సూపరు అంటున్నారు మీరు. అది నాకు అర్థం కావడం లేదు. అది మీకు ఎందుకు అర్థం అవ్వాలంటే, మీరు అడిగారు కదా అంబటి రాంబాబు గారి మీద ప్రేమ ఉన్నప్పుడు మీకు కులాభిమానం ఉందా అని. నేను అడగల, బయట అనుకున్న వాళ్ళకి కాబట్టి కులాభిమానం బయట అనుకున్న వాళ్ళకి చెప్పండి. అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే లాయర్ రజనీ వచ్చి ఉండేది కాదు, జైల్లో వేస్తే లాయర్ రజనీ స్పందించి ఉండేది కాదు. ఈ తర్వాత ఎంతో మంది వేసినారు లోపల బయట, మనకేం ఇబ్బంది లేదు. కానీ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ వీరోచిత కార్యక్రమాలను చూపించడం కోసం 1000 మంది పోవడం, ఇంటికి నిప్పు పెట్టడం, ఇది విధ్వంసం. అవతలోడు చేసిన దానికి మనం చేసిన దానికి తేడా ఉంటుంది, ఇది తప్పు అని మనం ఖండించాం. సరే, ఇక కులాభిమానం అంటారా? అక్కడ కులం లేదు. అతనేమి మా పార్టీ ఓడు కాదు, లేకపోతే మా పార్టీకి మంచి చేసినోడు కాదు, మా అన్నని లేకపోతే అన్న కుటుంబంలో ఆడబిడ్డలు అన్నప్పుడు తప్పు అలా ఖండించకూడదు అని అతను ఎప్పుడు ఖండించలా. అతని మీద మాకెందుకు ఉంటుంది అభిమానం? అది తీసేయండి. ఇకపోతే కులాభిమానం ఉండదా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే, మా అత్తగారు వైసీపీ ఎంపీటీసీ, ఇప్పుడు కాదు, నేను పార్టీలో చేరే సంవత్సరం ముందు మేము దగ్గరుండి జడ్పీటీసీ, ఎంపీటీసీ, మా పెద్దమ్మ జడ్పీటీసీ, మా అత్త ఎంపీటీసీ. ఏ పార్టీ? వైసీపీ. వైసీపీ ఎంపీటీసీ. అయితే పవన్ కళ్యాణ్ గారి నుంచి కబురు వచ్చింది, ఏది పవన్ కళ్యాణ్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారని. నాగబాబు అన్న దగ్గర నుంచి, ఎంపీ ఉదయ్ అన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు నేను చెప్పినా, మనం వైసీపీలో ఉన్నాం కదా, ఎందుకు ఇప్పుడు ఆ పార్టీలోకి వాళ్ళు పిలిస్తే ఒక వెళ్ళి ఫోటో దిగి వచ్చేద్దాం, అంతకు మించి వద్దు అనుకున్నాం. కానీ మా కుటుంబ సభ్యులు అంటే నా భర్త, మా మరిదులు, మా ఊరు మొత్తం రే మనకులు పోడు మనకులు పోడు, ఒక అవకాశం వచ్చింది, మనం ఆయనకి పని చేయాలా, మనకులు పోడు అని చెప్పి నన్ను అక్కడి దాకా తీసుకెళ్లి కూర్చోబెట్టారు. లేకపోతే నేను వెళ్ళను, ఎందుకంటే వైసీపీలో ఎంపీటీ కదా, ప్రభుత్వ ఉద్యోగం కదా, మీ ప్రభుత్వ రాజకీయాల గురించి. అవును, పంచాయతీ సెక్రటరీ. అప్పుడు పంచాయతీ సెక్రటరీ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. రాజకీయాల గురించి వాళ్ళు ఓటేయరా? వేస్తారు కదా, ఓటు హక్కు ఉంటుంది. అవును, వాళ్ళకి పార్టీలు అనవసరం. కులాభిమానం, మన కులపోనికి సాయం చేస్తామని కనీసం మాట్లాడకూడదు కదా. ఎందుకలా కులం ఉండకూడదా? ప్రభుత్వ ఉద్యోగికి కులము రాజకీయం అని ఆలోచించకూడదు. కులం ఉంటే మనసులో పెట్టుకోవాలి, రాజకీయంగా అభిమానం ఉంటే మనసులో పెట్టుకోవాలి. మన కులపోడికి ఓటేస్తాం, మన కులపోడిని గద్దెనెక్కిస్తామని ఒక ప్రభుత్వ ఉద్యోగం అనకూడదు కదా. అవును, ఆయన వెళ్ళకూడదు, నేను వెళ్ళొచ్చు. ఆయన మిమ్మల్ని కూడా అలా చేయకూడదు, మీరే అంటున్నారు కదా. అవును సార్, ఆయన చెప్పాడు మన కులపోడు. అవును సార్, అవును, మన కులపోడు, మన ఊరు, మన మనుషులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి వెళ్ళి ఆయన ముందు కూర్చోబెట్టారు సార్. అప్పుడు కూడా నేను రాజకీయాల్లో రావాలా వద్దా అనుకునే టైంలో అన్న మాట్లాడినటువంటి 40 నిమిషాల్లో అతని సిద్ధాంతాలు నాకు నచ్చి, అన్న కరెక్ట్, అన్న కమ్యూనిజం సిద్ధాంతాలు, అన్న ఒక ఉద్యమకారుడు, తర్వాత ఈ రాజకీయాలు అన్న ఉద్దేశంతో మేము మనస్ఫూర్తిగా పార్టీలో చేరాం. అప్పటికి మా అత్త వైసీపీ ఎంపీటీసీ, అది కూడా చెప్పాను. దాందే ఉందమ్మా, ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎవరి సిద్ధాంతాలతో వాళ్ళు ఉండొచ్చు, మాకేం అభ్యంతరం లేదు, నీ వాక్చాతుర్యమో నీ ప్రశ్న విధానమో నచ్చింది అని చక్కగా ఆయన నాతో మాట్లాడారు. కొన్ని విలువైన విషయాలు చెప్పారు. సో పార్టీలో స్వాగతించారు, పదవి తీసుకున్నాం. ఇప్పటికీ ఇంక ఎలక్షన్ వచ్చే వరకు ఆవిడే ఎంపీటీసీ. ఇప్పుడేంటో వైసీపీలో ఉన్న వాళ్ళు ఎంతమంది కండవాళ్ళ గొప్ప నుంచి పార్టీలో పోటీ చేసినారు? 21 మందిలో వైసీపీ వాళ్ళు ఎంతమంది, టీడీపీ వాళ్ళు ఎంతమంది మా పార్టీలో? అన్న సిద్ధాంతాలు నచ్చే రోజు పార్టీలో చేరారు కదా, మరి ఆ సిద్ధాంతాలు ఇప్పుడు నచ్చట్లేదంట. అన్న అప్పట్లో బాగా ప్రశ్నించేవాడు, ఇప్పుడు ప్రశ్నించడం లేదా? ఇప్పుడు ఈ ఒక్క విషయంలోనూ కొన్ని విషయాల్లో నేను ప్రశ్నించట్లేదు. ఎందుకంటే ఆయన కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూ ఎప్పుడు ప్రశ్నించాలని అదునైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్టుగానే ఉంటుంది. కానీ ఆయన సిద్ధాంతాలు పక్కన పడేసే వ్యక్తి కాదు, ఇంకోటి కాదు సార్. కాకపోతే మాకు మా ఉడుకు రక్తం అప్పుడు 2014-19 ఆయన ఎలా ఉన్నాడో మా దరిద్రానికి ఇప్పుడు మేము అలా ఉన్నాం. నా వరకు నాకు తెలిసి మీకు పేస్ మేకర్ కూడా వేశారని చెప్పారు అనమాట. ఇంత అనారోగ్యం ఎందుకు ఇంత వాయిస్ ఇంత చేసుకొని ఇంత లేకపోతే ఏం లాభమో వచ్చింది? తప్పు అని ఖండించిన దానికి తల్లి నువ్వు ఇలా తప్పు అంటే నీకు శిక్ష తప్పదు, నువ్వు తప్పుకోవాల్సిందే, తప్పు అనకూడదు, అంతా ఒప్పే అనాలి. ఏమే
అని అంటే ఇది వచ్చింది కదా, దానివల్ల వచ్చే లాభం ఏంటి? అనారోగ్యము, మీకు పేస్ మేకర్ వేశారు, మీకు ఏమన్నా అయితే మీ భర్తను ఎవరు చూసుకుంటారు పాపము? ఇవన్నీ ఆలోచించారా మీరు? అస్సలు ఆలోచించాల్సిన పని లేదు సార్. ఎందుకు? ఎందుకంటే అన్న ఒక బ్రో సినిమా అని ఒక సినిమా తీసినప్పుడు అప్పుడు ఏం చెప్పినాడు, నువ్వు పోతే ఏది ఆగదు, నీతో జరిగేవన్నీ జరుగుతాయి, నువ్వు ఉన్నంత వరకు తప్పుని తప్పు అని ప్రశ్నించాలా, నీ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలా. నువ్వు కూటమి ధర్మాన్ని కాపాడుతూ కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు అడగలేకపోవచ్చు. నా స్థాయి చాలా చిన్నది. అన్న ఆ రోజు బ్రో సినిమాలో అలా చెప్పిన అన్న, ఇన్ని సిద్ధాంతాలు పాటిస్తున్న అన్న, చెల్లి ఈరోజు మౌనంగా ఉంది, చెల్లిని పార్టీ నుంచి ఇచ్చేశారని, అమ్మ 2 రోజులు సైలెంట్ ఉండు తల్లి, ఇవన్నీ సర్దుకున్నాక మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నావు, మళ్ళీ నా దగ్గర రా తల్లి, పుట్టింటికి నువ్వు తిరిగి వస్తావు తల్లి అని మీ అన్న మీకేమైనా ఫోన్ చేశాడా? అన్న పిఏ కానీ అన్న కానీ ఫోన్ చేశారా? సార్ నాకు రాజీనామా ఇంతవరకు అడగలేదంటే బహుశా వాళ్ళ ఉద్దేశం అదే కావచ్చు. వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వాకిట్లో నుంచున్నా ఆ ముందు ఉన్నది మా అన్నని మాకు తెలుసు సార్. అంతే అంతే. ఎక్కడున్నా అన్న బాగుండాలి అంతే. బయట మళ్ళీ వైసీపీతో ప్యాకేజ్ తీసుకున్నారు రజనీ గారిని, ఈ టీడీపీ వాళ్ళతో సోషల్ మీడియాలో మొత్తం కూడా ట్రోల్ చేసేస్తున్నారు మిమ్మల్ని. ఎంత ఇచ్చారేంటి ప్యాకేజు? సార్ ప్యాకేజ్ ఇచ్చే వాళ్ళైతే 3 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీలోనే మా అత్త ఎంపీటీసీగా ఉన్నప్పుడు అప్పుడే పిలిచి ఏ ఎమ్మెల్సీ టికెట్టో ఏ నామినేటెడ్ పోస్టో ఇచ్చుండేవాళ్ళు. అప్పుడు నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదన్న. అమరావతి ఉద్యమంలో ఉన్నప్పుడు మంచి ఒక నాయకురాలాగా ఎదగచ్చు అంటూ టీడీపీ కండువా కప్పుకోమని ఎంతో మంది అక్కడ ఉన్న వాళ్ళు అమరావతి రాజధాని రైతులు ఈ రోజుకి ఎవిడెంట్రీ వాళ్లే ఉన్నారు. అప్పటికీ కప్పుకోలే. తెలంగాణ కేసు చేస్తున్నప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ నుంచి మా గవర్నమెంట్కి ఎదురుగా వెళ్ళొద్దమ్మా, ఆధార్ కార్డు మార్చుకుంటే నీకు మంచి నామినేటెడ్ పోస్ట్ ఎమ్మెల్సీలో ఇస్తాం, గమ్మునుండు, నీ వల్ల ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది, నువ్వు సజ్జనార్ అంటూ కేసీఆర్ గవర్నమెంట్ అంటూ ఈ కోర్టు గేట్లుగా గడ నుంచుంటున్నావు అంటూ వాళ్ళు అడిగారు. ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు మీకు తెలిసి ఉంటుంది ఢిల్లీలో, ఆయన మాలాగే అడ్వకేట్ వేసుకొని గౌన్ వేసుకొని వచ్చేస్తుంటారు కోర్టులకి రెగ్యులర్గా. తెలంగాణ కేసు గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వాయిస్ చూసి ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అని అడిగారు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సార్ అని చెప్పా. కానీ ఈరోజు మా అత్త గవర్నమెంట్లో ఉన్న 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నా వాళ్ళు కావాలని అడిగినా వద్దొద్దు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదని. కానీ ఒక్క మాట నా అన్న కబురు చేస్తే, కాకితో కబురు చేస్తే పరిగెట్టుకుంటా వచ్చి వాకిట్లో వాళ్ళు ఏది ఇస్తే అది చాలు, నీకు పని చేయాలి, నీలాంటోడికి నిలబడాలి అన్నప్పుడు మీరు నమ్మండి అక్కడ కులాభిమానం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఉండదు. ఇప్పుడు కాపులు పెద్దన్న పాత్ర పోషించారు ఇచ్చారు కాబట్టే గవర్నమెంట్ ఫామ్ అయింది. కులాభిమానం లేదా అంటే కూటమి అధికారంలోకి రావడానికి కాపులే ముఖ్యమంటారా? సరే ఇప్పుడు కాపులు అక్కర్లేదు అనుకోండి, కూటమి అధికారం. నేను అడిగిన దానికి స్ట్రైట్గా చెప్పండి, కూటమి అధికారంలోకి రావడానికి కాపులే కారణం అంటారా? కాపులు ప్రధాన పాత్ర పోషించారు. ప్రధాన కారణంలో ఒక కారణం వాళ్ళు కూడా. ఓకే, ప్రధాన కారణంలో వాళ్ళు మెయిన్ ఇంపార్టెన్స్. ఓకే, ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ కూటమి తమ ధర్మాన్ని పాటించడం లేదంటారా? కూటమి రాష్ట్ర అభివృద్ధి, అమరావతి అభివృద్ధి చేస్తుంది సార్. ఆయన కూటమిలో ఉన్నప్పుడు కొన్ని ప్రశ్నించవచ్చు, కొన్ని ప్రశ్నించకూడదు, కొన్ని ఆయన కళ్ళ ముందు తప్పని జరిపినప్పుడు, తప్పని తెలిసినప్పుడు ఆయన సమర్థించడు, అలా అని విమర్శించడు. ఒక తటస్థ పరిస్థితిలో ఉన్నారు. అలా చాలా ఈక్వేషన్స్ అన్నకి నచ్చనివి కళ్ళ ముందు జరుగుతున్నా దాన్ని సమర్థించడు, విమర్శించడు. ఇది మాత్రం ఇట్లాంటి ఎప్పుడైనా జరిగినప్పుడు నేను సమర్థించను, విమర్శించను, మీరు సైలెంట్గా మీరు విమర్శించండి, మీరు ఇది చేయండి అని అన్న నుంచి ఏమైనా మీకు డైరెక్షన్ ఉంటుందా? ఎప్పుడు డైరెక్షన్ ఉండదు సార్. ఆయన కూటమి ధర్మాన్ని కాపాడండి, లేకపోతే బయటికి పంపించేస్తామనే స్ట్రిక్ట్గా ఉంటారు సార్. అంత స్ట్రిక్ట్ వార్నింగ్లు ఇచ్చినా కూడా ఆ వార్నింగ్ను కూడా ఖాతరు చేయకుండా మీరు అంబటి రాంబాబు గారికి మద్దతు పలికారు. అంబటి రాంబాబు అనే పర్సన్ ఎందుకు తీసుకొస్తున్నారు? అక్కడ చట్ట విరుద్ధం అనేది మీ కంటికి కనపట్లేదా? ఇల్లు నిప్పు పెడతారా? తప్పు కదా. అక్కడ అంబటి రాంబాబు జోగి రమేష్ ని ఖండించినాను. ఆయన మా ఊర్లో లేదు కదా, నేను పొలవమని వాళ్ళ ఇళ్ళకి పోవడానికి ఇక్కడ వాళ్ళ ఇంటికి పోయానా, ఆయన పలకరించానా? తప్పు ఎక్కడ జరిగిన తప్పే కదా. అవును, నేను ఖండించాను కదా సార్. మీకు అక్కడ కందుకూరు ఘటన జరిగింది కదా, కాపులందరూ వెళ్ళారు, మా పార్టీలో రాయపాటి అరుణ్ గారు కూడా వెళ్ళారు. కానీ నేను అక్కడికి పోలా, అది కులం అని అడుస్తున్నప్పుడు పక్కడికి పోలా. కానీ అక్కడ ఏదైతే చట్ట విరుద్ధంగా 15 రోజులు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ లో చెప్పులు కలెక్ట్ అయిపోతే అప్పుడు గట్టిగా ప్రశ్నించారు. కానీ వాళ్ళని విజయవాడ అంటే గుంటూరు మా పక్కనే ఉదయ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 15 రోజులు ఇక్కడే ఉన్నారు. కాపు నాయకులు పెద్ద జేఏసీలు వచ్చి కలిశారు. నేను పోలా. నేను తప్పు అంట, పూసుకోను రాసుకోను. అంబటి రాంబాబు అయితే నాకెందుకు, కందుకూరు అయితే నాకెందుకు, జోగి రమేష్ అయితే నాకెందుకు? రేపు మిమ్మల్ని గొడవ జరిగి మిమ్మల్ని కొట్టి మీ ఇంటి మీద దాడి చేసినా మిమ్మల్ని ప్రశ్నిస్తాను, లేకపోతే అవతలోడు తప్పని ప్రశ్నిస్తా. దానికి నాగరాజు కులం నాకెందుకు? కాదు మేడం, పార్టీలో చేరడానికి కులాభిమానంతో చేరా. అంబటి రాంబాబుని ప్రశ్నించడానికి కేవలం చట్ట విరుద్ధంగా ప్రవర్తించారు కాబట్టి ప్రశ్నించా. నా కులం అని కాదు, చట్ట విరుద్ధం. మీరు అరెస్ట్ చేసిన చేసిన దాంట్లో నేను తప్పు అనట్లేదు. ఒకటి చెప్తాను, ఇప్పుడు వ్యవస్థలో ఎలా ఉందంటే రాజకీయ పార్టీలు కానీ
మా జర్నలిస్ట్ అయినా ఉన్నది ఉన్నట్టుగా ప్రశ్నిస్తే వెంటనే ఆ ఛానల్కి ఒక పార్టీ ముద్ర వేసి ఆ ఛానల్ని బ్యాన్ చేస్తున్నారు. ఎంతసేపు ఉన్నా వాళ్ళకి బాజా బజీద్రీలు ఊదుతూ పల్లకీలు పెట్టి లేపుతూ జాకీలు పెట్టి లేపితే శబాష్ 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 ఈ ఛానల్ మంది అంటారు అనమాట. కొంత డెప్త్గా పోయి చేసిన అవినీతి గురించి అక్రమాల గురించి వచ్చేసి వెలుగు తెచ్చాము, ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తెచ్చామంటే వెంటనే ఆ పార్టీ వీడికి ఇంకోసారి ఇంటర్వ్యూలు ఇవ్వద్దండి అని అల్టిమేటం జారీ చేస్తున్నారు. అలాంటి తప్పుని తప్పు అనలేము. జర్నలిస్టులు కూడా ఇప్పుడు ఏం అడగాల నాయకుల్ని అనే భయం వస్తుంది. అడిగితే వీళ్ళు నెక్స్ట్ మాకు ఇంటర్వ్యూలకు రారేమో, మా ఛానళ్ళకు రారేమో, మాతో మాట్లాడరేమో అనే భయం కూడా చాలా ఛానళ్ళలో అయిపోయింది అన్నమాట. లాస్ట్ గవర్నమెంట్లో చూసారు, చాలా ఛానల్ బ్యాన్ చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి చాలా ఛానళ్ళని బ్యాన్ చేస్తున్నారు. తప్పును తప్పు అనకూడదు వ్యవస్థలో, అయినా మీరు తప్పును తప్పు అంటున్నారు. కానీ మీకు అనిపించిందా ఏమన్నా, అరే ఈ వ్యవస్థలు ఏంది, ఒక తప్పును తప్పు అనడా కూడా తప్పేనా అని అనిపించిందా మీకేమన్నా? సార్, జర్నలిజం, న్యాయవాది ఈ రెండే భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది. మీ అందరికి తెలుసు. పేపర్లు ప్రింటింగ్ కానీ, న్యాయవాది బారిస్టరు పూర్తి చేసిన వాళ్ళు కానీ, వీళ్ళు మాత్రమే స్వాతంత్రోద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడారు. అంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు తప్పుని ఉక్రోషంతో ఆపలేరు, ఆపుకోలేరు, ఓర్పుగా ఓపికగా ఉండలేరు. తప్పని అడిగేస్తారు, కడిగేస్తారు. దానివల్ల మీ ఉద్యోగాలు పోతాయి, పార్టీలో నా పదవులు పోతాయి. అయినా కెమెరామెన్ గంగతో ఉద్యోగాలను పీకేస్తున్నారని సొంతంగా ఛానల్ పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ. అవును, ఇప్పుడు కూడా జనసేన కాదు, న్యాయవాదిగా నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతాను. అది సూపర్. ఇప్పుడు పార్టీలో ఉంటే లైన్ కాబట్టి పార్టీ సంబంధం లేదన్నారు కాబట్టి జనసేన నాయకురాలు కాదు, న్యాయవాదికి ఏమైనా మాట్లాడచ్చు. మీరు మీ కత్తికి పదం లేదు అంతే. మీరు ఎలాగా ఇదిగో నన్ను ఇంటర్వ్యూ చేయమని అవతల పంపిస్తేనే రావాలా, రజనీ గారిని చేయొద్దంటే ఆగిపోవాలా? అరే చేయపోతే ఎట్లా? చిన్న బిడ్డ అంత గట్టిగా మాట్లాడినప్పుడు అడగాలి కదా, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని ఆ ప్రశ్నించాలనే ధోరణితో మీరు రావచ్చు. వాళ్ళు కొన్ని బౌండరీస్ వేయచ్చు. అప్పుడే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా 10 సార్లు రివైండ్ చేసి చూసినప్పుడల్లా మనకు అనిపించేది ఏంటంటే తప్పును ప్రశ్నిస్తాడు రాంబాబు. అంతే. అడ్వకేట్ రజనీతో నాగరాజు అది మరి చూడండి, మనలిద్దరిని ఆపేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవడురా ఆపేది అనే కొటేషన్ మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీకు ఎవరు ఇది చేయ అది చేయడానికి బాస్ లేడు, మీరే బాస్. నేనే బాస్. నా పైన ఇంకొక పార్టీ స్టాండ్ లేదు. రజనీ ఇలాగే మాట్లాడు, అలా మాట్లాడు, ఇలా వద్దు, అలా వద్దు, లేదు. ఇప్పుడు రజనీకి తప్పనిపించి అన్న మీరు ఇది అడగాలి, అన్న మీరు అడగకపోతే ఎలా అని నేను అడుగుతా. ఎవరు నువ్వు అడగడానికి అని నీ అభిమాని. సినిమా ఓజీ సినిమా హరిహర వీరమలో 10 సార్లు చూసిన అభిమాని అనుకో, అయిపోయా. నువ్వు జనసేన అలా అడుగుతావు, కూటమిని కాపాడాలంటే ఆ కూటమిని కాపాడేది ముందు ప్రజలను కాపాడాలి, తర్వాత కూటమి వాళ్లే కాపాడతారు. కరెక్ట్ కదా? కరెక్ట్. ప్రజలు కాపాడితే ప్రజలే కూటమిని కాపాడతారు. సూపర్. పొద్దుగూకులు మనం కూటమిని కాపాడుకోవాలి, కూటమి తప్పును సమర్థించుకోవాలంటే ప్రజల్లో ప్రశ్నించే ధోరణి ఉన్న పవన్ కళ్యాణ్ ఏంట్రా ఆగుతున్నాడు, ఎప్పుడురా ప్రశ్నిస్తాడు అంటూ కార్యకర్తలే ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రశ్నిస్తాడు, ప్రతి ఒక్కరికి ఒక సమయం వచ్చింది, సమయం కోసం ఎదురు చూస్తున్నాడు అని మేమందరం నమ్ముతున్నాం. ఈ 20 నెలలు కానీ రాబోయే 2 సంవత్సరాలు కూడా, రాబోయే 3 సంవత్సరాలు కాదు 2 సంవత్సరాలు కూడా ఇదే నమ్ముతాం. సో ఎలక్షన్కి ముందు ఎలా మాట్లాడతాడు, ఓర్పుగా ఉంటాడా, ఏమన్నా తప్పుని ప్రశ్నిస్తాడా, ఇక ఇవన్నీ ఉంటాయి సార్. అంటే ఈక్వేషన్స్ ఉంటాయి, మనం ఎలివేషన్ ఇచ్చుకుంటాం కదా. అసలు రాజమౌళి సినిమా అంటే ఎలా ఎలివేషన్స్ ఉంటాయి, అలా ఇలా వస్తాడు, అలా రాలేదనుకో బయటకు వచ్చి అభిమానులు బంట బూతులు తిరుగుతుంటారు తెలుసా ప్రొడ్యూసర్ డైరెక్టర్ని. ఏం తీసినవారు ఆ సినిమా మా హీరోతో చెడగొట్టేసేవారు నువ్వు. నిన్న మొన్న ఏదో సినిమా ఎందుకు తిట్టారు, డైరెక్టర్ తిడతారు, ప్రొడ్యూసర్ తిడతారు, కోపం హీరోని. డైరెక్టర్ పాపం కదా మొత్తం. అదే సార్ పాపం, వాళ్ళకేం తెలుసు, సాధారణ కార్యకర్తలకి సాధారణ అభిమానులకి ఏం తెలుసు, మా అన్న అలా ఉండాలి, మా అన్న ఎలా ఉండాలి అన్నప్పుడు మా అన్న కొంచెం ఓర్పుగా ఓపికగా ఉంటున్నాడు. ఏంటి మీ అన్న ఇంత ఓర్పుగా ఉండడానికి కారణం ఏంటి? ఏదో తుఫాన్ ముందు ప్రశాంతత లాగే అనిపిస్తుంది సార్. ఎప్పుడో సునామీ వచ్చింది, ఇంత ఓర్పుగా అయితే అన్న ఉండలేడు, కానీ కూటమిని కాపాడుతున్నాడు, రాష్ట్ర అభివృద్ధికి పీట వేస్తున్నాడు. అవతలోడు వచ్చేస్తే మళ్ళీ విధ్వంసం జరిగిపోద్దని ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తున్నాడు. ఇవన్నీ కూడా అనుకోవడానికి చాలా బాగుంటాయి సార్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే ఎప్పుడైనా ఇది తప్పు రజని ఇలా మాట్లాడి ఉండకూడదని ఎవరైనా అన్నారా? అదే ఆశ్చర్యం సార్. నేను వైసీపీ గవర్నమెంట్ లో మా అత్త ఎంపీటీసీ ఉన్నా, నా భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్. మీరు అన్నారు చూడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అలా అనొచ్చా ఇలా అనొచ్చా అన్నారు చూడండి. మీ ఈక్వేషన్స్ అలా ఎక్కువగా ఉంటాయండి, ఆ ఫోర్స్ వస్తుంది. అప్పుడు వాళ్ళెవరు కూడా అట్లెట్లా పోతావు మేవుడ, నువ్వు ప్రభుత్వంలో మేవుడు ఎట్లా జాయిన్ అయ్యిద్ది, మెత్తంటే ప్రభుత్వంలో ఎంపీటీసీ అని ఉద్యోగం పోయిద్ది, నేను తీసేస్తావు, నువ్వు ఇబ్బంది. ఈ 4 ఏళ్ళు ఒక్క మాట కానీ మాట్లాడాల వైసీపీ వాళ్ళు, ఒక్క మాట కానీ మా ఫ్యామిలీ గురించి మా గురించి ఎక్కడ చెడుగా చెప్పాల. మనల్ని కాదని పోయిందే, అసలు ఆడిచ్చేద్దాం ఆట. భర్త ఉద్యోగాన్ని ఇబ్బంది పెట్టేద్దాం, వాళ్ళ అత్త ఎంపీటీసీ కదా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేద్దాం, ఇలా ఇన్ని అనుకోలే. ఇప్పుడు జరుగుతున్నా ఒక్క ఓటే కదా పోనీలేబ్బా, ఆ బిడ్డ స్వేచ్ఛ ఆ బిడ్డది అనుకుని వదిలేసినాడు. కనీసం నువ్వు రామ్మా అలా ఎలా పోతావు అన్న ఇప్పుడు డిస్కషన్ కూడా పెట్టలేదు.
వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు నాకు అమ్మ ఇష్టం, వాళ్ళ ఊరు మొత్తానికి తెలుసు, ఊరు మొత్తం మాతో గెలిచిన ఓటే కదా. అరే నా అన్న పార్టీలో నాకు అధికార ప్రతినిధి ఇచ్చినప్పుడు నా ఊరు మొత్తం వైసీపీ మొత్తం మా పార్టీ గేట్ కాడ ఉంది, లోపలికి రాకూడదులే మేము వైసీపీలే, కానీ పవన్ అన్న కదా అని మొత్తం 200 మంది 2 ట్రాక్టర్లు వేసుకొని వచ్చి ఆ వాకిట్లో ఉంచున్నారు. ఎందుకంటే మా వదిన లోపల ఉంది, పదవిస్తున్నారు, మా లోపల ఉంది సార్. బస్సులు లేవా? పల్లెటూరు కదా సార్, బస్సులు వేసుకుని ఏడొస్తారు, ట్రాక్టర్ వేసుకుని వస్తే పోయా. అట్లాంటి వాళ్ళు కూడా నిలబడ్డారు. అప్పుడు కూడా మీరు వైసీపీలో ఉండి ఆవిడకి సపోర్ట్ చేస్తారండి, మీరు ఆవిడ కోసం జనసేన పార్టీ ఆఫీస్ గేట్ దగ్గరికి వెళ్తారండి, మీరు జనసేన కోవర్ట్లు అని వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు మాట్లాడారు. అది ఆశ్చర్యం. ఈ 10-15 రోజుల్లో రజనీ గారు వాళ్ళంతా వైసీపీ ఎంపీటీసీ అంటే ఊరు తిక్కలోడా, 4 ఏళ్ల క్రితం వైసీపీ ఎంపీటీసీరా నువ్వు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయాన్ని తవ్వి తీసినట్టుగా నీ బోందా, మేము ఎప్పుడో వైసీపీ, కానీ మా కులస్తుడు మా కాపోడు నన్ను పిలిచాడు, 2 చోట్ల ఓడిపోయాడు నన్ను పిలిచాడు అని గెలిచిన పార్టీని వదిలేసి 2 చోట్ల ఓడిపోయినోడు కోసం వెళ్ళినోళ్ళం మేము. ఇక్కడ కులాభిమానం తీవ్రంగా ఉంది కాబట్టే నేను అడిగేసిన అంతే. మా భర్త మీద ఇప్పుడు వేధింపులు ఉన్నాయా? మీ భాషలో నాకు అర్థమవుతుంది. మీ భర్త ఎంపీడీఓ కదా, పంచాయతీ సెక్రటరీ నుంచి మీ భర్త ప్రమోషన్ మీద ఎంపీడీఓ అయ్యాడు. ఎంపీడీఓకి ఇప్పుడు ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా? సార్ అదేంట దరిద్రం ఏంటంటే నా అన్నే పంచాయతీ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి మా అన్న. పంచాయతీ చిన్న పంచాయతీ సెక్రటరీ నా భర్త. నిన్న మొన్న అన్న ఇచ్చిన ఒక 10,000 మంది డిప్యూటీ ఎంపీడీఓ పోస్టులో నా భర్తకు కూడా 10,000లో ఒకటి ఇతను కాబట్టి లేదండి, డిప్యూటీ ఎంపీడీఓ అంటే ఎంపీడీఓ కంటే చిన్న పోస్టు, పంచాయతీ కంటే పెద్ద పోస్టు. ఇప్పుడు వరకు సెక్రటరీగా ఉన్నవారు ఇప్పుడు అధికార హోదా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక. సో ఇప్పుడు ఇక ఇబ్బందులు స్టార్ట్ అవుతున్నాయి, ఇబ్బందులు బిగిన్ అవుతున్నాయి, లేకపోతే అక్కడేమన్నా జరుగుతుందా అనేది కొంత నలుగుతున్నాం. వాస్తవానికి ఒక 15 రోజుల నుంచి టీడీపీ సోషల్ మీడియానా, లేకపోతే మా జనసేన సోషల్ మీడియానా, లేకపోతే అన్న కోసం నేను అన్నకు వ్యతిరేకంగా బయటకు వచ్చిన కోపంతోనా అసలు విపరీతమైన ట్రోలింగ్. రజనీ లంచాలు తీసుకుంటుంది, రజనీ లక్షలు తీసుకుంటుంది, రజనీ దోపిడీ చేస్తుంది. ఉరి 4-5 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాను రా స్వామి, అప్పటి నుంచి లేనిది 4-5 రోజుల నుంచి రజనీ అక్కడ తీసుకుంది తెలుసా, రజనీ 2,000 కన్సల్టేషన్ తెలుసా, రోజుకి 2 కోట్లు తీసుకునేవాడు నా అన్న, ఒక సినిమా స్టార్, తన కుటుంబం పోషించుకోవడానికి తీసుకుంటున్నాను, నా పార్టీని పోషించుకోవాలి, అది నా వృత్తి అంటాడు. అరే 2,000 కన్సల్టేషన్ ఫీజు 10 సార్లు మాట్లాడతారు, 4 సార్లు ఇంటికి వస్తారు, 2,000 ఒకవేళ కేసుకి డబ్బులు తీసుకున్నానంటే కేసు వాదించాలరా స్వామి. ఏ కేసైనా 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. నేను ఎప్పటికి వాదిచ్చాను, వెనక తిరిగి ఆ ఊరెళ్ళి ఈ ఊరెళ్ళి కడపకెళ్ళి కర్నూలు వెళ్ళి అర్ధరాత్రులు ఆర్టీసీ బస్సు ఎక్కి పొద్దున్నే అక్కడ వాదించి మళ్ళీ అక్కడ బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చి. రజనీ ఒక అనారోగ్యస్తురాలు, పవన్ అన్న మీద అభిమానంతో పార్టీలో ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబం మొత్తం ఉన్నా 4 ఏళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం ఉన్నా వద్దనుకొని వదులుకొని 2 చోట్ల ఓడిపోయినోడు నా కులపోడు కష్టంలో ఉన్నప్పుడు నన్ను పిలిచినాడే. కడుపు నిండా ఉన్నోడికి నేను సాయం చేయకపోయినా పర్లేదు, కష్టంలో ఉన్నోడి పట్ల నేను నిలబడాలి అని నా కులం ఓటింగ్ అంతా ఒక తాటి మీదకు తీసుకొచ్చి మీరు నిలబడాలా, చేయట్లేదా చంద్రబాబు గారి కోసం వాళ్ళందరూ, మీరెందుకు నిలబడరు, కులంలో ఒక నాయకుడు వచ్చినప్పుడు మీరెందుకు కాపుగాయరు అంటూ నిలదీసి ఓట్లు వేయించిన రజనీ ఇప్పుడు కోవర్ట్గా కనపడుతుందంటే రంగులు మారిన ఊసర వెల్లులు ఎవరని చెప్పాలో నాకు అర్థం కావట్లే. ఈ విషయాలని మీ అన్నగారి దృష్టికి పోలేదా? అసలు ఈ వీడియోలు చూస్తారో చూడరో నాకు అసలు ఏం తెలియదు సార్. రామ్ తల్లూరి గారు నాతో మాట్లాడింది కేవలం మీ వల్ల ఆ కూటమికి ఇబ్బంది జరుగుతుందండి, మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సింది, దీనివల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది, లేకపోతే మీరు రాజీనామా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే నేను తప్పు చేస్తే సస్పెన్షన్ చేయండి, అంతే, కారణాలు పెట్టుకుని సస్పెన్షన్ చేసేయండి, నేను ఎందుకు రాజీనామా ఇవ్వాలా? లేదండి తెలియదే ఉంది, అయితే ఓకే ఇచ్చేస్తాను. మళ్ళీ ఈ కారణాలు ఆ కారణాలను ఇబ్బంది పడతారేమో, సంబంధం లేదు తేల్చేశారులేండి. ఓపెన్ బావగారికి తెలియదా బావమరిది డిప్యూటీ ఎంపీడీఓగా ఉన్నాడు, బావమరిదిని ఇబ్బంది పెడుతున్నారు మన వాళ్ళని, బావకు తెలియదు ఇంతవరకు సార్. మనం అంటే అన్న అంటాం, వాళ్ళు పోయి బావమరిదులు అనుకోనక్కర్లేదు సార్, ఆయన హోదా ఎప్పుడు సారే. మాకేంటంటే అదేదో ఒక పేటెంట్ లాగా ఎక్కడ మాట్లాడినా మీరు పార్టీ నుంచి వెళ్ళిపోతే, ఏది మన పార్టీ నుంచి ఎందుకు పోతాం, తప్పు అంటాం. మీ హస్బెండ్ ఇబ్బంది పెడుతుంది ఎవరు సార్? ఇబ్బంది పెడుతుంది అదే నాకు అర్థం కావట్లేదు సార్. నేను మాట్లాడుతుంటే ఆయన నువ్వు ఇలా మాట్లాడద్దు, నువ్వు రేపు నుంచి మాట్లాడడం మానేసి, నీ వల్ల నాకు ట్రబుల్ అవుతుంది. అదేంటండి 4 ఏళ్ళు నేను మాట్లాడితే మరి మీరు ఎప్పుడు నన్ను ఇలా మాట్లాడద్దు అలా మాట్లాడద్దు అని అనలేదు కానీ ఇప్పుడు నాకు ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు, 50 లక్షలు లంచం తీసుకుంటా నేను దొరికానంట. పంచాయతీ సెక్రటరీకి ఏ దరిద్రుడన్నా 50 లక్షలు ఇస్తాడా? 50 లక్షలు ఇచ్చి దొరికాక వాళ్ళని ఉద్యోగం ఊడబిక్కకుండా జైల్లో వేయకుండా ఊరుకుంటారా? ఒక జాయింట్ కలెక్టరే 10,000 లంచం తీసుకుంటే బుజ్జుబుజ్జు నెల్లూరులో అరెస్ట్ చేస్తే బెయిల్ వేయడానికి మా సీనియర్తో పాటు నేను వెళ్తే
సీనియర్ ₹1,00,000 అడిగాడు. ఒరే నేను తీసుకుందే 10,000 స్వామి అంటే బెయిల్ కావాలంటే ₹1,00,000 కావాలన్నాడు. అటువంటి పరిస్థితుల్లో 50 లక్షలు లంచం తీసుకుంటా దొరికాడు రజనీ గారి భర్త వైసీపీ కార్యకర్త అని మాట్లాడుతున్నావే. అది ఇప్పుడు రా కార్యకర్త, ఇప్పుడు ఆ వైసీపీ ఎంపీటీసీ నీ బొందా ఇంకా సంవత్సరం ఉంది ఆవిడకి, ఇంకా ఫోర్స్ లోనే ఉంది. అప్పుడే పార్టీలోకి పోలేదు, వాళ్ళు కూడా అడగలేదు. పోనీలే వాళ్ళ కులం అని పోతుంది పోనీ. ఇప్పుడు మీ ఆయన ఎందుకు లీవ్ పెట్టాలనుకుంటున్నారు, లాంగ్ లీవ్లో వెళ్ళిపోవాలనుకుంటున్నట్టు పాపం ఎందుకు? అసలు ఈ పరిస్థితులు చూస్తుంటే ఆయనకి 4 ఏళ్ళు వైసీపీతో పోరాడచ్చు కానీ నెల రోజులు కూటమికి ఎదురుగా పోయి నిలబడలేకపోతున్న పరిస్థితి వచ్చిందే. ఏంటి ప్రభుత్వ వ్యత్యాసాలు? ఇది ఒక్కటి మాత్రం ఓపెన్ సీక్రెట్ సార్, బిందాస్కి ఒప్పుకోవాల్సి. అంతేనా? జగనన్న మంచోడా? 4 సంవత్సరాలు మంచోడా చెడ్డోడా? ఇబ్బంది పెట్టలేదు. జగనన్న మంచోడా చెడ్డోడా? ఇబ్బంది పెట్టలేదు నన్ను, నా కుటుంబాన్ని, నా భర్తని. ఇప్పుడు నా భర్త ట్రబుల్ అవుతున్నాడు. ఇలా తింటారంటే ఎట్లా? జగనన్న మంచోడా చెడ్డోడా అంటున్నా నేను. సార్ జగనన్న మంచోడు అంటే జగన్ గారు అంటాం, పవన్ ని అన్న అంటాం. సార్ జగన్ గారు మంచోరా చెడ్డోరా? సార్ ఆ విషయంలో కూటమి ధర్మం కంటే 100 రెట్లు 4 ఏళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ధర్మంగా ఉన్నాడని భావించాలి సార్ ఓపెన్ గా. ఓకే, జగన్ గారు మంచోరు. ఇటు నుంచి అడిగి అక్కడ ఆపుతారండి సార్. ఇప్పుడు జగన్ మంచోడని మీరు క్యాప్షన్ పెట్టేస్తారు. రజనీ ఎప్పుడు మంచోడు అయిపోయారా, జగన్ ఎప్పుడు మంచోడు అనిందని కిందంతా చూచారు దరిద్రులు. మీరు చూసిన ఆ కొటేషన్స్ చూస్తారు, కింద బూతులు తిట్టేస్తారు. ఇచ్చాడ్రా 3 కోట్ల ప్యాకేజ్ అని. ₹30 కూడా ఇవ్వరు సార్ వాళ్ళు. ₹30 కూడా ఇవ్వరు. అమరావతి ఉద్యమానికి ఆర్టీసీ బస్సులో వెళ్ళా 10,000 కూడా ఇవ్వలే ఎవరు. చంద్రబాబు గారు 4 సార్లు ఇంటికి పిలిచారు, ₹1,00,000 చెక్కు కూడా ఇవ్వలే. పవన్ కళ్యాణ్ గారు అధికార ప్రతినిధి ఇచ్చాడు, ₹10 కూడా ఇవ్వలే. అరే వాడుకున్నోళ్ళు వాళ్లే రూపాయి ఇవ్వకపోతే వీళ్ళకి పార్టీలోకి రమ్మంటే రాలేదు. ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు పిలిస్తే పలకలేదు. నా అన్న, నా కులం, వీరోచిత కార్యక్రమాలన్నీ వెళ్ళిపోయాం. ఇప్పుడు ఎవరన్నా వాళ్ళు పిలిచి పిల్లనిస్తారా అండి? వద్దని పోయిన వాళ్ళకి మనకు అవసరం అనుకుంటారు కదా. సరే వాళ్ళు పిలవక్కర్లేదు, వీళ్ళకి దూరంగా ఉండక్కర్లేదు. వైసీపీ సిద్ధాంతాలను మీరు మెచ్చుకుంటున్నారు కదా, వైసీపీ ఇట్లా ఇబ్బంది పెట్టలేదు ఎవరిని కూడా. ఓపెన్ సార్. ఓపెన్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వెళ్ళారు, వాసిరెడ్డి పద్మ గారు బయటకు వెళ్ళారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు బయటకు వెళ్ళారు, మన బాలశౌరి గారు. ఈ 4 గురించి ఎక్కడన్నా ఒక్క ట్రోలింగ్ వస్తే బస్తీ మే సవాల్ నాకు చూపించండి. మా పార్టీలో తినేసి మా దగ్గర వాడుకొని ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడని వైసీపీ సోషల్ మీడియా మొత్తం జల్లెడేసినా ఒక్క చోట ఉండదు. అరే వాసిరెడ్డి పద్మ గారు బయటకు వచ్చి జగన్ రాసి ఇచ్చిన స్క్రిప్టే చదువుతున్నానని ఆవిడ మనుగడ కోసం మాట్లాడుతున్నారే కానీ ఈవిడ ఇలా ఈవిడ అలా అని వాళ్ళ అమెరికా సోషల్ మీడియా, ఆంధ్ర సోషల్ మీడియా ఇప్పుడు అలా వాళ్ళ గుణం ఏంటంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాడిని ఏమి తిట్టకూడదు. అలా అయితే వాళ్ళు ఒక్కడే పోతారు. ఎప్పుడైతే వాళ్ళని విమర్శించడం బిగిన్ చేస్తామో ఇక్కడ ఉన్న వాళ్ళ అభిమానులు కూడా వెళ్ళిపోతారు. ఈ 15 రోజుల సోషల్ మీడియా ట్రోలింగ్కి నేను ప్రతిరోజు ఏడుస్తుంటే నాకు టీడీపీ నుంచి ఫోన్లు చేశారా, జనసేన నుంచి ఫోన్ చేశారా, బీజేపీ నుంచి నాయకులు ఫోన్లు చేశారా, అమ్మ రజనీ అలా జరిగిద్ది అనుకోలేదు, మరి ఏంటమ్మా ఇంత దారుణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు, మాకే బాధ అనిపిస్తుంది. పోనీలేండి సార్, అలా తప్పమ్మా, అలా చేయకూడదు, ఇష్టం ఉంటే ఉంటారు, కష్టమైతే వెళ్ళిపోతారు అని టీడీపీలో బలమైన నాయకుల నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి సార్. తప్పమ్మా, నువ్వు కరెక్ట్, నువ్వు అడిగింది కరెక్టే, ఒకళ్ళు అడిగింది కరెక్ట్ కాదు, ఇష్టమైతే ఉంటావు, కష్టమైతే పోతావు, అంతేగాని అమ్మాయి ఇలా ఇప్పుడు గుర్తొచ్చిందా, ఇది తప్పమ్మా, మాకు కూడా బాధ అనిపిస్తుంది, మా మిస్సెస్ నీకు ఫోన్ చేయమంటే నేను చేసినానమ్మా, ఏమనుకోకు, నేను ఫోన్ చేశానని ఎవరికి చెప్పకు, నాకైతే బాధ అనిపించింది, వీళ్ళ బుద్ధి ఇలా ఉంటుందా, కమల్ హాసన్కే క్యారెక్టర్ లేదన్నోళ్ళు వీళ్ళు, కమల్ హాసు నడుస్తున్నాయి జగన్నాథ చక్రాలు అంటే యాడ్ నడుస్తున్నాయి, ఆంధ్రాలోనూ తెలంగాణలోనా? తెలుగు వారికి అర్థమైద్దాం, తెలుగు వారు అంటే ఆంధ్ర ఉండొచ్చు, తెలంగాణ ఉండొచ్చు, అంటే ఆ పదం అందరికి అర్థమయ్యే పదమే కదా. దెబ్బకి కమల్ హాసన్కి క్యారెక్టర్ లేదన్నాడు, కమల్ హాసన్ క్యారెక్టర్ లేదన్నాడు కాబట్టి నేను బెటరు అంటే మనం ఒక్కడమే తప్పితే బాధ, పక్కన వాళ్ళు కూడా తప్పారు, పోలు వాడిని కూడా తిట్లా, కరెక్ట్. వాళ్ళు ఎవరైనా నన్ను తిట్టారు, నన్నేంట్రా స్వామి తిట్టేది, కమల్ హాసన్కే క్యారెక్టర్ లేదన్న వాళ్ళు. అసలు కొలికపూడి శ్రీనివాస్ గారి మధ్య డెలిగేషన్ వచ్చినప్పుడు ఆయన రేప్ కేసులో ముద్దాయి, ఆయన అత్యాచారం చేశాడు, ఆయన పిల్లల దగ్గర లక్షల డబ్బులు తీసుకున్నాడు. ఒరే ఇన్ని కారణాలు ఉన్నోడికి టికెట్ ఇచ్చారు, టికెట్ ఎట్లా ఇచ్చారు మీరు? ఇప్పుడు ఏదో ఎలిగేషన్ రాగానే అతని గురించి మొత్తం పురాణం తీసి మొత్తం సోషల్ మీడియా దాడి చేసేసిద్ది. దాసరాము గారు మొన్న ఘటన గురించి మాట్లాడారు, కందుకూరు ఘటన నుంచి. దాసరాము గారి గురించి 10 ఛానల్స్ ప్రత్యేకించి భోజనాలు చేసుకుంటూ నైట్ అవుట్లు చేసుకుంటూ ఆయన మీ గురించి సోషల్ మీడియా దాడి. అరే వీళ్ళకున్న అస్త్రం సోషల్ మీడియా అస్త్రం. పేపర్లు ఉన్నాయి, టీవీలు ఉండే, వాయించబడే దొబ్బితే ఇక తట్టుకునేవాడు తట్టుకుండే, సర్దుకునేవాడు. కానీ నా పరిస్థితి ఏంటంటే నా మీద తిట్టే కొద్దీ నాకు మీద జనాలకి జాలి పెరుగుతుంది. అవునా? పోనీలే పాపం అని. పేస్ మేకర్ ఉంది అందులో మీకు? పేస్ మేకర్లో ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. మొన్న ఇలాగే స్టేజ్ మీద మాట్లాడుతున్నా, పక్కన రోసయ్య అన్న, ఆ అమ్మాయి వినుత కోట, వీళ్ళందరూ ఉన్నారు, ఒక 30-40 మంది. కిలార్ రోసయ్య గారు, చందు జనార్దన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. టక్కుమని గుండెపోటు వచ్చింది.
మైక్ అలా పక్కనే ఇచ్చి అలా గుండె పట్టుకొని ఆ షాక్ కొట్టేసేటప్పటికి వెంటనే మాట కూడా రాక వెనకాలండే వ్యక్తి జేబులో పెన్ను తీసుకొని నాకు గుండెపోటు వచ్చింది, నన్ను ఆయుష్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను అన్న. అప్పటికప్పుడు పక్కనే ఉండే అంబులెన్స్ని, వనభోజనాల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. రోసయ్య గారు అమ్మ నా కార్లో తీసుకెళ్తానంటే అప్పటికప్పుడు అంబులెన్స్లో నోట మాట రాల అరగంట వరకు అంబులెన్స్లో తీసుకెళ్ళి ఆయుష్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే డాక్టర్ గారు చెప్పారు, అమ్మ పేస్ మేకర్ ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఇలా చేస్తే ఎక్కువ కాలం ఉండలేరు. ఉన్నంత వరకు పోరాడదాం సార్, ఉన్నంత వరకు జనాలకు గుర్తుందాం సార్, ఉన్నంత వరకు నమ్ముకున్న వాళ్ళని చూడాలి కదా మీరు సార్. ఎంతసేపు అన్న గురించి అన్న పార్టీ కోసం ఆలోచిస్తున్నారు, మీ 3 లేసి 100 ఏళ్ళు మీతో కాపురం చేయాలి, నిండు 100 ఏళ్ళు మీతో ఉండాలనుకున్న మీ భర్త మీద ఇది లేదా అభిమానం, ప్రేమ? సార్ భర్త మీద బిడ్డ మీద కంటే ఏంటో నాకు నా సిద్ధాంతాలంటే ప్రాణం సార్, ప్రాణం. మీకు చూడండి గురింతాల మీకు రంగా గారు చనిపోయినప్పుడు చిన్న వయసు ఇష్టపడి చేసుకున్నారు ఒక అమ్మాయిని, 2 బిడ్డల తండ్రి. అరే కొంచెం జాగ్రత్తగా ఉంటే బతుకుండేవాడు. ఆయనకి బందోబస్తు కోసం అప్పట్లో కోడెల శివప్రసాద్ గారికి లెటర్లు పెట్టారు, గవర్నమెంట్కి అర్జీలు పెట్టారు, నా మీద చంపడానికి ప్రయత్నించారు, 2-3 సార్లు ఫెయిల్ అయిందని. అరే చంపుతారు చచ్చిపోతాడని తెలిసినప్పుడు వాకిట్లో ఎందుకు కూర్చున్నాడు? చావుకి ఎదురెళ్ళాడు, చచ్చిపోయాడు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడలా. కానీ ఈ రోజుకి రేపటికి ఏ నాయకుడు వచ్చినా అక్కడ దండేసి ఆ కాళ్ళకి దండం పెడితేనే మా ఓటింగ్ పడిద్ది. బిందాస్ ఓపెన్ అంతే. అసలు మేమైతే ఓట్లు కావాలంటే వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి దండేసి కాళ్ళకి దండం పెడితే ఓట్లు పడతాయి. కాళ్ళకి దండం పెట్టేటప్పుడు చెప్పులు కూడా ఉండనేమో, చెప్పులు కూడా ఉండవు. ఆయన రాజకీయ నాయకుడు కాదు, మా గుండెల్లో కొలువైన దేవుడు అంతే. ఓపెన్ సీక్రెట్. వాళ్ళ బిడ్డలన్నా ఎంతవరకు అభిమానిస్తారో, ఆయన సిద్ధాంతాలను గౌరవిస్తారో నాకు తెలియదు. కానీ నేను పోతే కనీసం చరిత్రలో లేకపోయినా ఒక చర్చలో ఉంటా. ఆ పిల్ల పొద్దుగూలు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడల్లా రంగా గారి గురించి చెప్పేదా, మొన్న మధ్య గుండెపోటుతో మరణించింది, ఎందుకు అమ్మాయి జాగ్రత్తగా ఉండమన్నా ఉండలా, కానీ భలే గట్టి బిడ్డయా, నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో భలే గట్టి బిడ్డ అని మీరు కూడా చెప్పుకుంటారు. ఖచ్చితంగా. మొత్తానికి మీ హస్బెండ్ లీవ్లో వెళ్తున్నారా, విధుల్లో ఉంటున్నారు? అన్నారు సార్ కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉంది, లీవ్ పెట్టాల్సి ఉంటుంది అన్నారు. బట్ నన్నైతే ఓపెన్గా మాట్లాడద్దు, ఇంకే డిబేట్లకు వెళ్ళొద్దు దయచేసి, నీ వల్ల నాకు ప్రెజర్ వచ్చింది అన్నారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా, మీ ద్వారా ఇంకా తొందరగా వెళ్ళిద్ది కాబట్టి మేము ఈ మీడియాకు ఒప్పుకున్నాను. ఇక రేపటి నుంచి ఏ సోషల్ మీడియా ఛానల్స్లో కూడా నేను రాను. అసలు ఏ మీడియాకి పోను సార్. నాకు ఎప్పుడు తప్పు అనిపిస్తే, ఎప్పుడు ప్రశ్నించాలనిపిస్తే అప్పుడు విధి విధానాలను బట్టి అప్పుడు ప్రశ్నిస్తాను, కానీ ఏ సోషల్ డిబేట్లో కూడా పాల్గొనకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అవతల వారి దాడిని తట్టుకునే శక్తి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది, కానీ మా లాంటి మధ్యతరగతి వాళ్ళు, రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళు రాజకీయాలు చేయండి రండి అంటారు, కానీ కష్టాల్లో నడి రోడ్డు మీద వదిలేస్తారు సార్. కరెక్ట్. అమరావతి ఉద్యమం సమయంలో కావచ్చు, జనసేన పార్టీలో చేరిన తర్వాత మీరు డిబేట్లలో వాటిల్లో పాల్గొనడము, ఇష్యూస్ జరిగినప్పుడు ఇష్యూ బేస్ మీద మాట్లాడడంతో ఫుల్ ఫేమ్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో కూడా. వాటికన్నా రెట్టింపుగా ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయంలో ఇది తప్పు అని మీరు మాట్లాడిన తర్వాత పార్టీ మీపై కొన్ని చర్యలు తీసుకుంటుంది అని తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ ఫేమ్ అయిపోయారు. ఇది చాలా అంటారా మీ జీవితానికి? సార్ ధర్మం కోసం నిలబడితే ఈరోజు నా కుటుంబంలో ఇబ్బంది పడుతున్నా, పార్టీలో ఇబ్బంది పడుతున్నా, నా పదవిని కోల్పోయినా, ఎవరో దారిని పోయేవాడు నాకు తెలియని కూడా తెలియదు, అతను ఎవరో తెలియదు, నేను ఎప్పుడు పలకరించనే లేదు, ఎప్పుడో ఫంక్షన్స్లో మీటింగ్లో మాట్లాడటమే తప్ప అతని వల్ల నేను సాయం పొందిన దాన్ని కూడా కాదు, అతనంటే నాకు ఎప్పుడు అభిమానం కూడా ఉండదు. కానీ ఈరోజు ఇది తప్పు అన్నందుకు, ధర్మంగా నిలబడినందుకు పార్టీలో పోయింది, పదవిలో పోయింది, కుటుంబంలో ఏమనుకుంటారు సార్? నీ వల్ల చూడు ఎంత డ్యామేజ్ అవుతుందో, చూడు వాడు సోషల్ మీడియా ట్రోలింగ్ చేసి మమ్మల్ని కూడా రోడ్డును పెట్టారు అంటారు. అప్పుడు నాకేమనిపించిందంటే, తప్పు అనకూడదు, తప్పుకోవాలి, ఎవరు ఎట్టపోతే మనకెందుకు అని ఒక దమ్ముగా మాట్లాడేవాళ్ళు, నిజాయితీగా ఉండే వాళ్ళకు కూడా అది చూడు రజనక్క ఆ రోజు చక్కగా మాట్లాడేదా, ఆ రోజు తప్పు అనేది చూడు బయటకు పంపించేశారు, ఆ రోజు తప్పు అనేది చూడు కుటుంబానికి దూరమైంది, పార్టీకి దూరమైంది. ఈరోజు పెద్ద సోషల్ మీడియా, నన్ను పెంచి పోషించిన సోషల్ మీడియాలు బయటికి ఇసిరేసినాయి. మేము చెయ్యం, రజనీ గారితో డిబేట్స్ మేము చెయ్యం, రజనీ గారు ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అరే తప్పు అంటున్నా, మీకు నచ్చదా? ఆ రోజు నేను తప్పు అంటున్నాననే కదా మీకు ఇష్టపడి పార్టీలోకి తెచ్చుకున్నారు. ఈరోజు తప్పు అంటే ఇంత పెద్ద శిక్ష పడుతుందని నేను అనుకోలేదు సార్. నేను చెప్తున్నాను సార్, ప్రతిరోజు ఏడుస్తూనే పడుకున్నా. నేను ఇప్పటికీ తప్పన్నానా ఒప్పన్నానా, అసలు అతన్ని ఇంటికి వెళ్ళిపోలా, అతన్ని చూడలా, అతన్ని పలకరించలా. ఈ రోజుకి అంబటి రాంబాబు చెయ్యని తప్పుకి శిక్ష పడుతుంటే నాకు అర్థం కావట్లేదు సార్. నేను నా కుటుంబం మీద, నా బిడ్డ మీద ఒట్టు సార్, ఒక్కటే బిడ్డ, ₹1 కూడా నేను పార్టీ నుంచి తీసుకోలేదు సార్. నేను వైసీపీలోకి కూడా వెళ్ళలేదు సార్. అరే వైసీపీలో నేను సంవత్సరం క్రితం పార్టీలో చేరి సంవత్సరం క్రితం నుంచి ఉన్నా, నాకు వెళ్ళడం ఇష్టం లేక నేను పోలా, నా అన్న కదా అని వచ్చాను. ఈరోజు నేను తప్పు అన్నందుకు నాకు కోవర్టు ముద్ర వేసేసి నువ్వు వైసీపీ, అరే నేను అప్పుడే వైసీపీ కదా,
నీకోసం ఊరు ఊరు వైసీపీ మొత్తం వచ్చి వాకిట్లో నుంచుంది కదా, నువ్వు మా కులపోడనేగా. సో ఇటువంటిది ఒక ఆడబిడ్డ మీద ఇంత పెద్ద ముద్ర వేసి అలా వదిలేయడం ఎలా ఉంటుందంటే, ఒక కుక్కని చంపాలంటే చంపకూడదు కదా, పిచ్చి కుక్కని ముద్ర వేస్తే చంపేయచ్చు అని వైసీపీ కోవట్టని ఒక ముద్ర వేసి ఈరోజు సోషల్ మీడియాలో నా గురించి జరుగుతున్న ట్రోలింగ్ చూస్తుంటే సార్, ప్రతిరోజు నేను ఏడుస్తున్నాను సార్. నాకు అసలే అనారోగ్యం బాగోదు. ఒక్క నెల రోజుల క్రితమే కదా సార్ గుండెపోటు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా. నాకు కళ్ళ ముందు తప్పు జరిగింది సార్. గుంటూరులో ఫ్లెక్సీ కడితే కొట్టుకుంటారు అని చెప్పా. మా తెలుసులే, మేమేంటో మా తెలుసులే అన్నారు. తెల్లారే నిప్పు పెట్టి తగలబెట్టుకున్నారు. అదే ఆ రోజు ఫ్లెక్సీ తీసేసి ఉంటే ఇంత గొడవ జరగదు కదా, జగన్ గారు రారు కదా, నా మీద ఈ ముద్ర పడదు కదా. పోనీ కట్టారు. ఒక్కడన్నా సామాజిక బాధ్యత గలవాడు ఉంటే వాడు ప్రశ్నించవచ్చు కదా. ఆడపిల్ల ప్రశ్నించేది ఏంటి? ఏంది ఆ ఫ్లెక్సీలు కట్టడం? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? సిబిఐ కేసు జరుగుతున్న ఫ్లెక్సీలు కడతాను ఒక్కళ్ళని అడిగారా? ఎవరు అడగల. సరే ఎవరు అడగనప్పుడు నువ్వేలా అడుగుతావు అంటే, నేను సైతం తప్పుని ప్రశ్నించడానికి ఒకటితో నీకెందుకు వంతు, నువ్వెళ్ళు, నీ తర్వాత వస్తారంటే నేను వెళ్ళానా? నా తర్వాత సుజనా చౌదరి గారు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు, ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడులు చేయడం, నిప్పులు పెట్టడం కరెక్ట్ కాదు. తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చారు, తర్వాత కొంతమంది కమ్యూనిస్టులు వచ్చారు. ఈ వచ్చే వాళ్ళు ఏదో ముందే వచ్చి ఉంటే ఎవరో ఒకటి అడిగారు కదా, నేను అడగకుండా ఉండద్దు అనుకోండి. ఎవరు అడగల, తగలబెట్టేసుకుంటారు సార్. వద్దు సార్ అని నల్లపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినందుకు ఈరోజు నా మీద పడ్డ ముద్ర వైసీపీ కోవర్ట్. ఆఖరికి నేను వద్దు అనుకుని బయటకు వచ్చిన వైసీపీ వాళ్ళు సైతం ఆశ్చర్యపోతున్నారు. పెద్ద పెద్ద నాయకులు మీటింగ్ పెట్టుకొని అడిగారట, రజనీని మీరు ఏమైనా పిలిచినారా? లేదు. రజనీకి ఏమైనా డబ్బులు ఆఫర్ చేసినారా? లేదు. అరే మరి ఎందుకు మన వైపు మాట్లాడుతుంది? 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉండి అంటే, అన్నా మన వైపు మాట్లాడట్లా, ధర్మంగా మాట్లాడింది, తప్పుని తప్పు అనింది. వాళ్ళు కోల్పోయారు, ఒక నిజాయితీగా ఆడబిడ్డని వాళ్ళు కోల్పోయారు. మనం పిలవలా? అరే పిలవకుండా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉండి ఎవరన్నా బయటకు వస్తారా? ఎవరన్నా వచ్చేవాడు ఉంటే ఒక 6 నెలల ముందు ఈ పార్టీనా ఆ పార్టీనా ఏది గెలిచిద్దో గ్రాఫ్ చూసుకొని వస్తారు. కానీ ఆడబిడ్డని అట్ట చేసినారేందయ్యా? నా కులం అని మన రమ్మన్నా రాదని ఆ కులం అని పోయింది కదా పాపం. మా నాయకుడు అని వైసీపీ ఊరు మొత్తాన్ని తీసుకొని పోయి అధికార ప్రతినిధి తీసుకుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు సార్? ఎంత చులకనగా చూస్తారు మా దగ్గర. ఎగురుకుంటా పోయా కదమ్మా, నీ కులపోవడం నెడ్ రోడ్డు మీద వదిలేసినాడు అంటారా? నేను వైసీపీ కోవట్టయితే వాళ్ళకి తెలీదా? వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాక 4 ఏళ్లకి నాకు పదవి ఇస్తానంటే వద్దన్నా, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదన్నా. నా అన్న కదా ఉంది, నా కుటుంబం కదా అని నేను వచ్చా. ఈరోజు నాకు వైసీపీ ముద్ర వేస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. పోతే పోనీలేని ఈరోజు వైసీపీ సోషల్ మీడియా మొత్తం మీరు కరెక్ట్ రజనీ గారు, మీరు అక్కడ కరెక్ట్ కాదు, ఇక్కడే కరెక్ట్ రజనీ గారు అంటూ రాసిస్తున్నారు. అరే నేను ఎక్కడా కరెక్ట్ కాదురా, నా ఆరోగ్యమే అంతంత మాత్రం, నేను ఉన్నంత వరకు ప్రశ్నిస్తా. పోయిన తర్వాత నాలాగా ఎవడో ఒకటి ప్రశ్నించండి అంతవరకు. మీరు ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు బాగుండాలని కోరుకుంటే పోయిన తర్వాత అనద్దండి. భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఇప్పుడు జనసేనకు మీకు సంబంధం లేదు, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? సార్ ఉన్నంత వరకు న్యాయవాదిగా తప్పని ప్రశ్నిస్తాను సార్. మీరు ఎలాగా ఇండివిజువల్గా వచ్చి మీకు అడిగిన వారిని అడగాలనుకున్న అడుగుతున్నారో అదేవిధంగా నా కళ్ళ ముందు తరిగిన ప్రతి తప్పుని ప్రశ్నిస్తాను సార్. దయచేసి ఈ సోషల్ మీడియా వారికి చెప్తున్నాను సార్, నేను ఎప్పుడు తప్పు చేయను, ఎక్కడ రూపాయి తీసుకోను, ధర్మంగా నిలబడతాను. ఉన్నంత వరకు, ఆయుష్ ఉన్నంత వరకు, అరే భలే ఆడబిడ్డరా, భలే పోరాడిందిరా అనే గుర్తుంటానే కానీ 1000 రూపాయలకో 2000కో 1,00,000 రూపాయలకో ఏ రోజు నేను తప్పు చేయను సార్. నేను ఎప్పుడు యూనిఫామ్తో తప్ప, ఎప్పుడన్నా అందంగా చీరలో నన్ను చూసినారు సార్, నెత్తికి నూనె పెట్టుకొని ఒక పిచ్చిదానిలాగానే కదా సార్ నేను ఉంటాను. అరే ఎలా రాయాలనిపిస్తుంది సార్ ఒక ఆడబిడ్డ గురించి? అసలు మధ్యతరగతి కుటుంబాలు రబ్బర్ చెప్పులు వేసుకున్న రాజకీయంలోకి తెస్తా అని అనకండి సార్. మధ్యతరగతి బతుకులు ఎప్పుడు మధ్యతరగతివే. మాకు బ్యాక్గ్రౌండ్ ఉండదు, తట్టుకునే శక్తి మాకు ఉండదు. మా కుటుంబాలు చూడండి, ఈరోజు నా భర్త నువ్వు మాట్లాడడానికే వీల్లేదు అనేసినాడు. చూడండి మరి నా స్వేచ్ఛ మొత్తం పోయింది కదా. నేను కష్టపడి చదువుకుంది ఏంటి? తప్పు అని ప్రశ్నించాలనే కదా. ఈరోజు చూడండి వాకిట్లో పడేసినారు. ఇంకెప్పుడు మధ్యతరగతి ఆడబిడ్డల్ని దయచేసి రాజకీయంలో తీసుకొచ్చే ఏ నాయకుడైనా చేయి పట్టుకొని కష్టకాలంలో కూడా నిలబడతానన్నప్పుడే రావాలి. లేకపోతే ఇలా ఆడబిడ్డ నడి రోడ్లు వదిలేస్తే నా మరుదుల ముందో, మా అత్త ముందో, మా ఊరు ముందో చూడు వెళ్ళావు ఏం చేసినాడు అంటే నేను ఎక్కడ తలపెట్టుకోవాలి? లేదులే నా అన్నలా అండు, నా అన్నలా అని ఈ రోజుకి నా పుట్టింటి మీద మాట రానికుండా, ఈ రోజుకి నా అత్తింట్లో విలువ తగ్గకుండా నేను చెప్పుకుంటూనే వస్తున్నా, నా అన్నలా చేయడు, నా అన్నలా అంటూ. నేనేదో కోపంలో మాట్లాడినాను అనుకుంటాను, నా అగ్రెసివ్నెస్ ఆయనకి తెలుసు, నా ఆరోగ్యం ఆయనకి తెలుసు, అన్నలా అనుకోడని ఇంకా కూడా నా పుట్టింటి గురించి చెప్పుకుంటున్నది నా పుట్టిల్లు. మీరు ఇన్ని ప్రశ్నల్లో ఎప్పుడైనా అన్న అనే అంటాను కానీ అంతకు మించి దాటి అనను సార్. కులం పిచ్చి నాకు అంబటి రాంబాబు గారి మీద లేదు, కానీ అది విధానాల పరంగా సిద్ధాంతపరంగా తప్పు, చట్టవిరుద్ధం. కానీ పార్టీలోకి వచ్చింది మాత్రం కేవలం నా కులపోడు. ఒక్కడన్నా సీఎం సీట్లో కూర్చోవాలి, ఒక్కడన్నా సీఎం సీట్లో కూర్చోడానికి వెనకాల ఏదో ఒక మూలలో నా పాత్ర ఉండాలి. మీ అన్న చంద్రబాబు నాయుడు గారే మరో 15 ఏళ్ళు సీఎం అని చెప్పారు కదా, ఇంకేంది? అది ఆయన నిర్ణయం సార్, అది ఆయన నిర్ణయం. అక్కడ ఉండే కార్యకర్తలు
అక్కడ ఉండేటటువంటి ఎంపీటీసీలో లేకపోతే అక్కడ ఉండే ఎమ్మెల్యేలో ఎంపీలో వాళ్ళ నిర్ణయం సార్. నేను మాత్రం ఏ మూల ఉన్నా సరే అవతల వాడు 10,000 కోట్లు ఇచ్చినా లేకపోతే అవతలోడు పదవులు కట్టబెడతానన్నా ఎక్కడికి పోను. కానీ ఒక్కటి చెప్తున్నా, ఓపెన్గా ఎప్పుడు కానీ అన్నని విమర్శించను. అది నా రక్తం. నేను అలా ఉంటాను. అసలు ఏ పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం లేదు సార్. సార్ నాకు ఎవరికైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎవరికి నన్ను భరించే శక్తి ఉండదు, ఎవరికి నన్ను భరించే శక్తి. వైసీపీ మీకు ఫ్యాన్ అయిపోయింది, వైసీపీ పిలిస్తే సార్. వైసీపీ ఇప్పటికీ నా సోషల్ మీడియాలో అవతల టీడీపీ జనసేన బూతులు తిడుతుంటే వాళ్ళు కింద కామెంట్స్ పెడుతున్నారు, వీళ్ళే రిప్లైలు ఇస్తున్నారు సార్. అభిమానం ఉంటుంది. ఆ రోజు జనసేన పిలిస్తే వెళ్తారా? ఎవరికి వాళ్ళు అప్పుడే పిలిచినారు సార్. ప్రభుత్వంలో ఉంటే పిలిస్తేనే 2 చోట్ల ఓడిపోయినోడి కోసం, నా అన్న కోసం వెళ్ళిపోయా. ఇప్పుడు పిలుస్తారా? పుట్టింటికి రా చెల్లి, అది జరిగిపోయింది, పుట్టింటికి రా చెల్లి అంటే అన్న మన తిరిగి వెళ్తారా? వెళ్లే ముందు కండిషన్ పెడతారు, నా సిద్ధాంతాలు ఇవి, నేను ఇలాగే మాట్లాడతాను, పార్టీ లైన్ అతిక్రమిస్తే నేను ఆ లైన్ దాటాల్సి వస్తుందని కండిషన్ పెట్టిపోతారా? సార్ ఆయన నాకు తెలిసి ఇప్పుడు ఇంత చూసినాడు కాబట్టి ఈ అగ్రెసివ్నెస్ ఇంతే ఉంటుంది. ఈ అమ్మాయి వస్తే కూటమికి ఇబ్బందే కలుగుతుంది, ఎక్కడున్నా ఏ మూల ఉన్నా సరే నా అభిమానే అని అక్కడే ఉంచుతాడు సార్. ఒకవేళ పార్టీలోకి రమ్మని తిరిగి స్వాగతించినా సరే సిద్ధాంతిక విరుద్ధంగా తప్పుని తప్పు అని ప్రశ్నిస్తాను. కానీ కూటమి కోసం, కూటమి ధర్మం కోసం నేను పనిచేయలేను సార్. నేను ప్రజల్ని కాపాడతా, కూటమిని కాపాడలేను. ప్రజలకి తప్పు జరిగితే తప్పు చేసిన వాడు టీడీపీ వాడైనా జనసేన అయినా కాలరు పట్టుకొని ఈడ్చుకొచ్చి కటకటాల వెనకాలేస్తా. ఇది ఒకప్పుడు నాన్న సిద్ధాంతం. ఇప్పుడు ఆ సిద్ధాంతాలను నేను పాటిస్తా. ఆయనలాగా ఉంటాను, నేను నాలాగే ఉంటాను. ఆయన్ని కాపాడడంలో ఎప్పుడు మా పాత్ర ఉంటుంది సార్. ఓకే, మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా మేడం? ఫైనల్గా ఏదైతే సోషల్ మీడియా దాడులు అనేది చాలా తప్పు సార్. నేనని కాదు, ఏ ఆడబిడ్డ మీద కూడా చేయకూడదు. ఆడబిడ్డ వ్యక్తిగత విషయాల్లోకి పోకూడదు. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. సో దయచేసి నేను ఏదైనా విధానాల మీద ప్రశ్నిస్తే మీరు నాకు విధానాల మీద సమాధానం చెప్పండి. అన్న చెప్పిన సిద్ధాంతంలో ఫస్ట్ సిద్ధాంతం వ్యక్తిగత విమర్శలు చేయకండి. ఆడబిడ్డల మీద ఈ సోషల్ మీడియా దాడులను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో పాపం మా పార్టీలో రాయపాటి అన్న గారు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆవిడ హోమ్ మినిస్టర్ గారు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీరు గమనిస్తే హోమ్ మినిస్టర్ గారు అసెంబ్లీలో ఒకరోజు కళ్ళమ్మని నీళ్లు పెట్టింది, అది ఆవిడ ఒరిజినల్. నాకు అప్పుడు ఆవిడ భలే నచ్చింది. మంగళపూడి అనిత గారు అసెంబ్లీలో చూడు అధ్యక్ష, నా కుటుంబ విషయాలు జోలికి వస్తున్నారు, నేను వాళ్ళ కాలి గోటికి పనికిరానంట, లేకపోతే నా భర్తతో విభేదం ఉండి నేను ఇలా అంటే నా గురించి ఇలా అంటున్నారని ఏడిస్తే ఆ రోజు చూసిన అనిత గారు ఈ రోజుకి నా కళ్ళలో కనపడతారు. ఇప్పుడు గట్టిగా ఆవిడ ఎంతైనా మాట్లాడినివ్వండి, కానీ ఆవిడ పాపం అప్పుడు అమాయకంగా రాజకీయంలోకి వచ్చినటువంటి మనిషి నేచర్. తర్వాత ఈ రాజకీయాలను బట్టి మనుషులు చాలా స్ట్రాంగ్ అయిపోతారు. అంత స్ట్రాంగ్ అవ్వాలంటే మాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ లేనిదే మేము ఇది చూడండి, ఇప్పటికీ అంత గట్టిగా గర్జించే రజని ఏడుస్తుందా అంటే చూడండి ఎంత ఏడ్చినాను. ప్రతిరోజు ఏడుస్తున్నాను సార్. నేను ఏం తప్పు చేశాను, నాకు నేను 10 సార్లు రిస్ట్రిక్షన్ పెట్టుకుంటున్నా. అరే నా జనసేన కార్యకర్తలు అభిమానులు కూడా తిడుతుంటే, అరే తెలంగాణలో తిట్టారంటే వాళ్ళకి నేను ఎవరో తెలీదు, తిడతారు. కానీ ఇక్కడ టీడీపీకి ఉపయోగపడ్డాను, రాజధాని ఉద్యమానికి ఉపయోగపడ్డాను. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు మా నాన్నగారు రమేష్ హాస్పిటల్లో కార్డియాటిక్ అరెస్ట్తో చనిపోయి ఉన్నారు. శవం అక్కడుంది. ఇక్కడ ఫోన్ చేశారు, ఆయన ఐసీయూలో పెట్టారు, వెంటిలేషన్లో పెట్టారని. ఈలోపు బాబు గారు అరెస్ట్ అని మన లక్ష్మీనారాయణ గారు రామ్ రజని తొందరగా అన్నారు. సరే అది కాదు సార్, గణపార లక్ష్మీనారాయణ గారు అంటారు. సో పిలిచారు, సరే అంటే నాకేం చెప్పదు, నువ్వు ముందు రావాలన్నారు. నేను ఇంకేం చెప్పలా, సీనియర్ కదా, గబగబా వెళ్ళిపోతే బాలకృష్ణ గారు అరెస్ట్ ఉందమ్మా, మనం గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నారు. సరే నాకు TV5 లైవ్ ఉంది సార్, లైవ్ కార్లో ఇచ్చేసుకోమ్మా అన్నారు. ఆయన లోపలికి వెళ్ళారు, నేను కార్లో లైవ్ ఇస్తూ ఉన్నాను. మా నాన్నగారు ఐసీయూ వెంటిలేషన్లో ఉన్నారు. సడన్గా నా భర్త మెసేజ్ పెట్టాడు, మీ నాన్నగారు చనిపోయారు, నువ్వు ధైర్యంగా ఉండాలి, తొందరగా రావాలి, ఇంకొచ్చేసాయి అన్నారు. అసలు లైవ్లో సాంబశివరావు గారు అడిగిన ప్రశ్న, రజనీ గారు చంద్రబాబు గారు అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు అని. ఒక తండ్రి లేని కుటుంబం ఎలా ఉంటుందో బాబు గారు లేని రాష్ట్రం అలా ఉంటుంది సార్ అని చెప్పి ఏడ్చి ఆ టీవీ డిబేట్ని అట్లే కట్ చేస్తే రజనీ గారు బాధ చూస్తే వర్ణనాతీతం, రాష్ట్రం మొత్తం అలాగే కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి అంటూ సాంబశివరావు గారు మాట్లాడారు. వెంటనే లక్ష్మీనారాయణ గారికి చెప్పారు, సార్ నన్ను హాస్పిటల్ దగ్గర ఆపారా అంటే, ఎవరైనా చుట్టాలు ఉన్నారా రజనీ అంటే, మా నాన్నగారు ఉన్నారు సార్, ఇప్పుడే తెలిసింది చనిపోయారు. అయ్యో సారీ అమ్మా, ముందు చెప్తే ఆపేసి ఉండేదాన్ని కదా అని కార్లో అక్కడ దింపారు సార్. అప్పటి నుంచి నేను పడుతున్న కష్టం మీరు చూస్తూనే ఉన్నారు. తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకొని అన్ని డిబేట్లు ఇచ్చినానా, ఆయన కార్యక్రమాలు 15వ రోజు 3వ రోజు కూడా అన్న అక్కడ అరెస్ట్ అయ్యారు కదా జగ్గైపేటలో, అప్పుడు కూడా ఎంత పని చేసినాను సార్. ప్రతి ఒక్కటి టీడీపీ వాళ్ళకి తెలుసు సార్. చంద్రబాబు గారు నన్ను ఇంటికి పిలిచిన రోజున తండ్రి లేని లోటు రాష్ట్రానికి ఉండకూడదని మిమ్మల్ని దగ్గరుండి గెలిపించున్నాను సార్. మీ నుంచి నేను ఆశించేది June 1 నా పుట్టినరోజు సార్, ఆ ఒక్కరోజు అక్షంతలు వేయండి, ఏ పదవి కానీ ఏ ప్రయారిటీ కానీ నేను అడగను సార్ అన్నాను సార్. తర్వాత June 1 అక్షంతలు తీసుకొని వెళ్ళేయించుకున్నాను సార్. తర్వాత రోజు June 1 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన పిఏకి ఫోన్ చేసి, సార్ ఏమన్నా మాట్లాడాలమ్మా, ఏం అక్కర్లేదు సార్, పుట్టినరోజు అక్షంతలు వేయించుకోవడానికి, సరేనమ్మా
మీ విషయంలో అసలు ఏమి ఉండదని చెప్పి పిలిపించి సెక్రటేరియట్లో అక్షంతలు వేసినారు సార్. నేను ఆయన నుంచి ఆశించేది అది, ఎందుకంటే తండ్రి ఒక పక్కన చనిపోయినాడు, ఒక పక్కన ఆయన అరెస్ట్ అయ్యాడు, ఈక్వల్ ప్రయారిటీ ఆయనకి ఇచ్చుకున్నాను సార్. ఈరోజు టీడీపీ చేస్తున్న సోషల్ మీడియా దాడి చూస్తుంటే అరే కనీసం విశ్వాసం లేదురా, ఒక ఆడబిడ్డ తప్పుని తప్పు అనింది, ఇష్టమైతే ఉంచండి, కష్టమైతే పార్టీలోంచి వెళ్ళిపోతాం, అందుకని ఈ దాడులు చేయడం తప్పు. ఇది వైసీపీ చెయ్యదు. నిన్నటి రోజు చెన్నై పెళ్లిలో మన ఒంగోలు ఎంపీ గారు జగన్ గారిని కలిసినప్పుడు, మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఆ జగన్ గారిని కలవగానే ఇలా చేతి మీద చేయింది కొట్టారు. అన్నా నువ్వు నిలబడినావు, అయ్యో ఏముందిలే అన్న, ఆ వైఖరి చూసినారా, నువ్వు నన్ను కాదని పోయినావు, ఎంపీ టికెట్ తీసుకున్నావు, నీతో నాకేంది, అలా ఉందా సార్? లేదు. ఈయన కానీ ఆయన కానీ ఈయన కానీ ఎప్పుడన్నా అన్నారా? అనుకోరు సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళని పోనివ్వండి, వాళ్ళకి ఏమో నచ్చకపోతారు, అంతేగాని మనంతటా మనం వాళ్ళని తిట్టకూడదు. నేను పార్టీలోకి వచ్చిన కొత్తలో విక్రాంత్ అతను ఎవరో మరి కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి, నెల్లూరు, అతను వెళ్ళిపోయాడు చూడండి. అప్పుడు నేను ఏం చేసినానంటే టీవీ డిబేట్ లైవ్లో ప్రశ్న అడుగుతున్నా, రాయపట్టారు నా కీర్తన వీళ్ళందరూ కూడా అతను కోవట్టు అందుకే వెళ్ళిపోయాడు, అతను కోవట్టు ఇందుకే, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సరే సుమన్ టీవీ లైవ్లో అడిగినారు, రజనీ గారు మీరైతే ఎలా ఖండిస్తారు? నేను ఎందుకు ఖండిస్తాను సార్? ఇన్ని రోజులు పనిచేసినాడు, ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు, ఓడిపోయినందుకు ఏడ్చినాడు, ఏదో ఇబ్బందులు ఉన్నా వెళ్ళిపోతాడు, అదేంటి మీరు ఖండించిన, అది వెళ్ళిపోయేవాడు ఇబ్బంది ఏంటో మనకేం తెలిసిద్ది సార్? నేనేం ఖండించను సార్ అని. అయితే ధన్యవాదాలు రజనీ గారు, మీరు నన్ను అర్థం చేసుకున్నందుకని ఆ కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. అది పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళిపోయింది. అతను ఎవరో నాకు తెలియదు, అతను ఎప్పుడు నేను చూడలేదు, నేను వచ్చాక పార్టీలోకే రాలేదు అతను. కానీ ఒక తెలియని వ్యక్తి గురించి మాట్లాడడం తప్పు అని ఇక్కడ నా అన్నతో తిట్లు తిన్నానే కానీ అతను ఎవరో నాకు తెలియపోయినా అతను ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు, మీరన్నా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడిచారు, మీకేం తెలుసా మాట్లాడుతూ? ఏం తెలియదు కాబట్టి మాట్లాడలేదు, అతని గురించి నాకేం తెలియదు కాబట్టి మాట్లాడారు. మీరు ఎలా వీడియో చేసి, నేనేం వీడియో చేయలేదు సార్, లైవ్లో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాను. పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాడిని పోని వాళ్ళ ఇతను ఎందుకు తిట్టడం తప్పది అని నాకు నచ్చలేదు సార్, నా సిద్ధాంతంగా నేను తిట్టలేదు, వదిలేసారు. ఇంకా ఆయన నన్నే అడగలేదు. అందుకే మీకేం పదవులు రాలే పార్టీలో? పోతే పోనీ సార్, మీలాంటి వాళ్ళ గుర్తింపు ఉంది కదా, మీరు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మినిస్టర్లు నేను ఇంటర్వ్యూ చేస్తా, మళ్ళీ ఇలా రజనీ గారి కోసం దేనికి వచ్చారు? ఏదో ఒక్క క్వాలిఫికేషన్ అన్నా వాళ్ళల్లో లేనిదో ఏదో ఒకటి నాలో ఉన్నట్టే కదా, అది కాపాడుకుంటే సార్. క్వాలిఫికేషన్ కోసం ఇక్కడికి వచ్చాము. మీరు ఇలాగే ఎప్పుడు ఫైర్గా ఉంటూనే మీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ, మీ ఆరోగ్యాన్ని, మీ బిడ్డను ఒక వైపు, మీ భర్తను ఇంకొక వైపు దృష్టిలో పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని ముఖ్యంగా బాగా చూసుకుంటే రాజకీయ పార్టీలు అవన్నీ కాదు, మీరుగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ రజనీ గారు, నమస్తే.